జీరో టు హీరో ఎపిసోడ్ 11 వన్ నైట్ స్టాండ్. లేఖను నైట్ ఐ క్లబ్లో చూసిన భరత్ షాక్ అవుతూ ఆమె దగ్గరికి వెళ్తాడు. లేఖ తన ఎదురుగా ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ ఉండటంతో వెనుక నుండి వచ్చిన భరత్ను గమనించుకోలేదు. అప్పుడు భరత్ ఆమె ముందుకు వెళ్ళి, హలో లేఖ, నేను నీకోసం ఈవినింగ్ నుంచి వెతుకుతున్నాను, కానీ నిన్నిక్కడ కలుస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నాడు. హఠాత్తుగా భరత్ను అక్కడ చూడగానే తడబడిన లేఖ వెంటనే మొహం తిప్పుకొని, నువ్వెవరు? నా పేరు లేఖ కాదు, యూ మిస్టేకెన్ అనంది. భరత్కి ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు. లేఖ, నేను శివారెడ్డి కాలేజ్ స్టూడెంట్ని, నాది ఆర్ట్ డిపార్ట్మెంట్. పొద్దున మెస్లో గొడవ జరిగింది కదా, నీకు గుర్తులేదా? ఎందుకు నేనెవరో తెలియనట్టుగా బిహేవ్ చేస్తున్నావు? ఇస్ దర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం అని అన్నాడు భరత్. లేఖకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. తన కాలేజ్ మెట్ని ఆ క్లబ్లో అలాంటి సిచ్యువేషన్లు చూడ్డంతో ఆమెకు చాలా అవమానంగా అనిపించింది. కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కంపించినట్లుగా ఫీలైంది. ఎవరితను అని లేఖ పక్కనున్న వ్యక్తిని చూస్తూ లేఖనడిగాడు భరత్. లేఖ ఏం మాట్లాడలేదు. కాని అక్కడున్న వ్యక్తి భరత్ వైపు చూసి, మీ పని మీరు చూసుకోండి, ఈమె ఇప్పుడు గెస్ట్ల దగ్గరికెళ్ళాలి అని అన్నాడు. భరత్ అతనికి ఆన్సర్ చేయకుండా, చెప్పులేక ఇతనెవరు అని అడిగాడు. నేనిక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, అతను నా మేనేజర్ అని తల వంచుకొని చెప్పింది లేఖ. అప్పుడా మేనేజర్ మాట్లాడుతూ, లేఖ, నీకిదే లాస్ట్ వార్నింగ్. నువ్వు తర్వాత గెస్ట్ల దగ్గరికెళ్ళి అపాలజీ చెప్పి అతను అడిగిన సర్వీస్ను ప్రొవైడ్ చెయ్యి, లేదంటే నువ్విక్కడ పనిచేస్తున్న సంగతి మీ కాలేజ్ మొత్తం తెలిసిపోయేలా చేస్తాను. రేపటినుంచి నీకు జాబ్ లేకుండా కూడా చేస్తాను, తెలిసిందా అని పెద్ద పెద్దగా అరుస్తూ బెదిరించాడు. దాంతో లేఖ భయపడుతూ, వద్దు, ప్లీజ్ అలా చేయొద్దు అని అతనిని బతిమలాడింది. లేఖ శివారెడ్డి కాలేజ్లో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్. ఇప్పటి వరకు బిహేవియర్లో, స్టడీస్లో అందరికీ ఒక ఎగ్జాంపుల్గా ఉంది. అలాంటిది ఇప్పుడు ఒక క్లబ్లో వైన్ కంపానియన్గా పనిచేస్తుందని తెలిస్తే రిపుటేషన్ మొత్తం పాడైపోతుంది. కాలేజ్ వాళ్ళామెను డిస్మిస్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే లేఖ అతడి మాటలకు బెదిరిపోతూ, సరే నేను వెళ్తాను అనంది. కాని ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆమె కళ్లల్లో నుండి నీళ్లు రావటం భరత్ గమనించాడు. అక్కడ్నుండి వెళ్లబోతున్న లేఖతో, ఒక్క నిమిషం ఆగులేక అని చెప్పి మేనేజర్ వైపు తిరిగి, నేను కూడా ఇక్కడ గెస్ట్ని, ఈమె నాకు వైన్ కంపానియన్గా వస్తుంది అని అన్నాడు. ఆ మాటలకు మేనేజర్ నవ్వుతూ, సారీ సార్, లేఖకి ఇంకొక గెస్ట్తో వైన్ కంపానియన్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది, ఇప్పుడు మార్చడం అస్సలు కుదరదు అని అన్నాడు. భరత్ తన పాకెట్ నుండి డబ్బు తీసి మేనేజర్ మొహం పైన విసిరాడు. ఇది 25,000 రూపాయలు. ఇప్పుడు ఆమె నాకు వైన్ కంపానియన్గా రావచ్చా అని అడిగాడు భరత్. ఇతన్ని చాలా తక్కువ అంచనా వేశాను అని మనసులో అనుకున్న మేనేజర్ హడావిడిగా కింద పడిన డబ్బును మొత్తం ఏరుకుంటూ, లేక త్వరగా మన కస్టమర్ను ప్రైవేట్ రూమ్కి తీసుకెళ్ళు, వెళ్లేటప్పుడు మర్చిపోకుండా మంచి కాస్ట్లీ డ్రింక్ పట్టుకెళ్ళు అని అన్నాడు. లేక తనేం చూసిందో అర్థం కానట్లు ఇంకా షాక్లోనే అలా నిల్చుని ఉంది. మేనేజర్ డబ్బులేరుకుని పైకి లేచి ఇంకా అక్కడే ఉన్న లేఖ వైపు చూసి, ఇంకా ఇక్కడేం చేస్తున్నావు, మన గెస్ట్ను త్వరగా తీసుకెళ్ళు, అతన్ని సంతోషంగా చూసుకో, వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు అంటూ తొందర పెట్టాడు. భరత్ అతన్ని చిరాగ్గా చూసి, అడు తప్పుకో అని అన్నాడు. ఓకే సార్, ఓకే అంటూ అతను పక్కకు జరిగాడు. చేతిలో ఉన్న డబ్బును చూసుకుంటూ భరత్ తనను చీదరించుకున్న సంగతి కూడా అతను పట్టించుకోలేదు. భరత్ లేఖతో పాటు ప్రైవేట్ రూంలోకి వెళ్లాడు. లేఖ ఇంకా మైకంలోనే ఉన్నట్లుంది. అంత డబ్బు భరత్కి ఎక్కడ్నించొచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. దాంతో రూంలోకొచ్చిన వెంటనే ఆమె డోర్ క్లోజ్ చేసేసి, భరత్, నీకంత డబ్బు ఎక్కడ్నించొచ్చింది అని అడిగింది. అతను ఒక బార్లో వెయిటర్గా పనిచేస్తున్నాడని కాలేజ్లో అందరితో పాటు ఆమెకు కూడా తెలుసు. అలాంటిది ఒక మామూలు వెయిటర్ అంత డబ్బును వేస్ట్ పేపర్లా విసిరేయటంతో ఆమెకంతా అయోమయంగా అనిపించింది. భరత్ నవ్వుతూ, అది నా డబ్బే అని అన్నాడు. అంత డబ్బు నీకెక్కడిది అని అడుగుతున్నాను భరత్, నువ్వు స్టూడెంట్వి. ఈ వయసులో ఒక మనిషి దగ్గర అంత డబ్బుందంటే వాళ్ళ పేరెంట్స్ సంపాదించిందైనా ఉండాలి, లేదా అతనేదన్నా తప్పు చేసైనా ఉండాలి అనంది లేఖ. ఆమె అపార్థం చేసుకుంటుందని అనుకున్న భరత్ నిజం దాచడం మంచిది కాదు అని అనుకుంటూ, లేఖ, నేను ఏ తప్పు చేయలేదు, అది నిజంగా నా డబ్బు అని అన్నాడు. అంటే అని ప్రశ్నార్థకంగా అడిగింది లేఖ. చూడ్లేక, ఇప్పుడు నేను చెప్పేది నీకొంచెం వింతగా అనిపించొచ్చు,
కాని అదే నిజం. నా పూర్తి పేరు భరత్ రామచంద్ర. నేను రామచంద్ర ఫ్యామిలీకి వారసుణ్ణి అంటూ తనను తాను ఒక బిలియనర్ అని విషయం మొత్తం ఆమెతో క్లుప్తంగా చెప్పేశాడు. అంతా విన్న లేక ఏం మాట్లాడాలో మర్చిపోయినట్టుగా స్టన్నైపోయి నిల్చుంది. అప్పుడు భరత్ ఆమెతో, నా సంగతి సరేగాని నువ్వెందుకిలాంటి చోట పనిచేస్తున్నావు అని అడిగాడు. అతని ప్రశ్నకు ఆమె స్పృహలోకొచ్చి తలదించుకొని, ఇంకేం చేయమంటావు, నాకు డబ్బు కావాలి అనంది. ప్రపంచంలో అందరికీ డబ్బు అవసరమే, కానీ నువ్విలాంటి పని చేయకూడదు. ఏదన్నా పార్ట్ టైం జాబ్ లేదా మామూలు జాబో చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఈ టైంకి రాకపోయుంటే ఎంత పెద్ద ప్రమాదంలో పడేదానివో నీకర్థమవుతుందా అని అన్నాడు భరత్. ఆ మాట వినగానే లేక కొంచెం ఆవేశంగా, ఇలాంటి పని చేయడం నాకు మాత్రం ఇష్టం అనుకుంటున్నావా? అవసరానికి డబ్బు లేకపోతే, దాన్ని సంపాదించలేకపోతే ఎంత బాధగా ఉంటుందో ఇన్ని రోజులు మామూలుగా బ్రతికిన నీక్కూడా తెలిసే ఉంటుందిగా. నేనిక్కడ పనిచేస్తే ఒక్క రాత్రిలో నాకు టిప్స్ కింద 3-4 వేలొస్తాయి. వేరే ఏ పార్ట్ టైం జాబ్లోనూ ఇంత డబ్బు రాదు. ఒకవేళ నిజంగా వస్తే నేను మాత్రం ఇలాంటి పని ఎందుకు చేయాలనుకుంటాను అని ఏడుస్తూ మొహాన్ని 2 చేతులతో కప్పుకొంది. ఒకవైపు ఆమెకు డబ్బవసరం, మరోవైపు ఆమె స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా గౌరవప్రదమైన స్థానంలో ఉంది. ఆ సంఘర్షణ ఆమె రోజూ బాధపడుతూనే ఉందని అర్థం చేసుకున్న భరత్ వెంటనే, ఐమ్ సారీ లేక అని అన్నాడు. లేక నిదానంగా కళ్ళు తుడుచుకొని బలవంతంగా నవ్వుతూ, పర్వాలేదు, నేనే కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యాను. నువ్వు చాలా మంచోడివి, నాకు హెల్ప్ చేస్తున్నావు. నేను నీతో అలా మాట్లాడుండకూడదు అని అంది. అప్పుడు భరత్, ఇట్స్ ఓకే, కానీ ఇంక నుండి నువ్వు ఈ పని చేయొద్దు అని అన్నాడు. ఆ మాటకు లేక విరక్తిగా నవ్వుతూ, తప్పదు భరత్, నాకిక్కడొచ్చే డబ్బు ఏ పని చేసినా కూడా రాదు అనంది. నీకెంత డబ్బు కావాలి? 10 లక్షలు సరిపోతుందా? లేదంటే 20 లక్షలు, ఎంతైనా నేనిస్తాను అని అన్నాడు భరత్. నేనెవ్వరి దగ్గర ఫ్రీగా డబ్బులు తీసుకోను అని గట్టిగా చెప్పింది లేక. ఫ్రీగా తీసుకోమని ఎవరు చెప్పారు? అప్పుగానే తీసుకో. నీ దగ్గరున్నప్పుడు నాకు తిరిగిచ్చేసే అని నవ్వుతూ అన్నాడు భరత్. నిజానికి ఆమె డబ్బు తిరిగివ్వాలి అని భరత్ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. కాని అలా చెప్పకపోతే ఆమె డబ్బు తీసుకోదని అర్థం కావడంతో ముందు ఆమెకు డబ్బులిచ్చి వీలైనంత త్వరగా ఈ క్లబ్ నుండి బయటకు తీసుకురావాలి అనుకున్నాడు. అందుకే అప్పుగా తీసుకోమన్నాడు. నీ అకౌంట్ నెంబరివ్వు, ఇప్పుడే మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను, వెంటనే మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోదాం అని అన్నాడు భరత్. నీ మంచి మనసుకి చాలా థ్యాంక్స్ భరత్, కానీ ఇది నువ్వు నాకెందుకు చేస్తున్నావో నేను తెలుసుకోవచ్చా అని అడిగింది లేక. ఎందుకంటే నీకు డబ్బు కావాలి, ఆ డబ్బు నా దగ్గరుంది, అంతే, సింపుల్ అని అన్నాడు భరత్. లేక చిన్నగా నవ్వి ఊరుకుంది. నువ్వింకా నీ అకౌంట్ నెంబర్ ఇవ్వలేదు అని ఆమెకు మళ్లీ గుర్తుచేశాడు భరత్. అప్పుడు లేక సంకోచిస్తూ, అంత డబ్బు తీసుకోవడానికి నాకు మనసు రావడం లేదు అనంది. నాకీ 10-20 లక్షలు పెద్ద అమౌంట్ కాదు, కానీ ఈ డబ్బు నీకు అవసరమని నాకు అర్థమైంది. ఇంక నువ్వేం ఆలోచించకుండా నెంబర్ చెప్పు అని అన్నాడు భరత్. అతను తనపై చూపిస్తున్న కన్సర్న్కి లేఖకు కన్నీళ్లాగలేదు. దాంతో ఆమె ఒక్క నిమిషం ఏదో ఆలోచించి నెమ్మదిగా వెళ్లి అతని పక్కనే కూర్చుంది. ఆమె ఏం చేస్తుందో అర్థం కానట్లుగా చూస్తూ ఆమె వైపు అయోమయంగా చూశాడు భరత్. అప్పుడు లేఖ నిదానంగా, నేనిక్కడున్న పరిస్థితుల్లో ఏదో ఒకరోజు ఎవరో ఒకరికి లొంగిపోవాల్సొస్తుందని నాకు తెలుసు. నువ్వు నాకిచ్చే డబ్బు నేను మళ్ళీ తిరిగి ఇవ్వగలనో లేదో నాకు తెలీదు. ఇవాళ 1 నైట్ స్టాండ్తో అయినా అంటూ తలదించుకుని ఆగిపోయింది లేక. ఆమె మనసులోని ఉద్దేశాన్ని భరత్ అర్థం చేసుకున్నాడు. ఒక పక్క సెల్ఫ్ రెస్పెక్ట్, మరో పక్క డబ్బు అవసరంతో ఆమె సతమతమవుతోంది. కాని ఆమె పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకోవడానికి భరత్ సిద్ధంగా లేడు. దాంతో అతను, చూడ్లేక, నువ్విలాంటివేమీ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో కూడా ఇంకెప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోవద్దు. నీకు ఈ డబ్బు సరిపోదంటే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అని అన్నాడు. అప్పుడు లేక నవ్వుతూ, నువ్వు నన్నిక్కడ్నుంచి బయటపడేయాలి అనుకుంటున్నావు, కాని అదంత సులభం కాదని నాకు తెలుసు భరత్. ఈరోజు కాకపోయినా రేపైనా నేనిలాంటి పని చేయాల్సొస్తుంది. అందుకే నేను మొదటిసారి నీతో ఉండాలనుకుంటున్నాను అనంది. ఆమె మాటలు భరత్కి అర్థం కాకపోవటంతో వాట్ అనన్నాడు. అప్పుడు లేక, ఇక్కడికి రావడం మాత్రమే నా చేతుల్లో ఉంటుంది, జాబ్ వదిలేసి బయటకు వెళ్లడం నా చేతుల్లో ఉండదు అనంది. నువ్వు దాని గురించి పెద్దగా ఆలోచించుకో, నేను చూసుకుంటాను, నిన్నెవ్వరూ ఆపలేరు
అని కాన్ఫిడెంట్గా చెప్పాడు భరత్. అతని మాటలు విన్న లేఖ సైలెంట్గా ఉంది. కాని తనెప్పటికీ అక్కడ్నుంచి బయటపడలేననే నమ్మకం ఆమెలో బలంగా ఉంది. అప్పుడు భరత్ పైకి లేచి, నాతోరా అంటూ రూమ్ నుండి బయటకొచ్చాడు. లేఖ కూడా అతని వెనకే వచ్చింది. భరత్ నేరుగా మేనేజర్ దగ్గరకు వెళ్ళి, నేను మీ బాస్ని కలవాలి అనన్నాడు. అప్పుడు మేనేజర్ వాళ్ళిద్దర్నీ అనుమానంగా చూశాడు. లేఖ మౌనంగా తలదించుకుని నిల్చుంది. మేనేజర్ ఏం మాట్లాడకుండా, నాతో రండి అంటూ అదే ఫ్లోర్లో సపరేట్గా ఉన్న రూమ్ దగ్గరకు తీసుకెళ్లి, ఇదే బాస్ రూమ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. భరత్ చిన్నగా డోర్పై తట్టాడు. కమెన్ అంటూ గొంతు వినిపించటంతో లేఖతో కలిసి ఆ గదిలోకి వెళ్లాడు భరత్. ఎదురుగా సోఫాలో కూర్చొని ఉన్న వ్యక్తిని చూసి అతను ఆశ్చర్యపోయాడు. కాసేపటి క్రితం తనతో కూర్చుని సరదాగా మాట్లాడిన ఖ్యాతి అక్కడ ఉండటంతో అతను కొంచెం షాక్ అయ్యాడు. అంత అందమైన అమ్మాయి ఇలాంటి ఒక క్లబ్కి ఓనర్ అని అతను అస్సలు ఊహించలేదు. ఖ్యాతి అతన్ని చూసి నవ్వుతూ, ఏంటి మిస్టర్ భరత్, నువ్వెంజాయ్ చేయడానికి మా క్లబ్ గర్ల్ సరిపోలేదా, నన్ను వెతుక్కుంటూ వచ్చావ్ అనంటూనే అతన్ని కూర్చోమంటూ సోఫా చూపించింది. భరత్ సోఫాలో కూర్చున్నాడు. లేఖ వాళ్లకి కొంచెం దూరంలో నిలబడి ఉంది. ముందుగా భరత్ మాట్లాడుతూ, ఖ్యాతి, ఈ లేఖ నా క్లాస్మేట్. ఆమె ఇక నుండి ఇక్కడ పనిచేయడానికి రాదు. దీనికి నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదనుకుంటున్నాను అని అన్నాడు. ఖ్యాతి నవ్వుతూ, సారీ భరత్, నైట్ ఐకి కొన్ని రూల్స్ ఉన్నాయి. నువ్వు అడగ్గానే ఆమెను పంపించటం అస్సలు కుదరదు అని చెప్పింది. అప్పుడు భరత్ ఆమె వైపు సూటిగా చూస్తూ, ఒకవేళ నేను తీసుకెళ్లాల్సొస్తే అని అడిగాడు. అతని మాటలకు ఖ్యాతి పెద్దగా నవ్వి, చూడండి భరత్, మీరు నైట్ ఐకి రావటం ఇదే మొదటిసారి, కాబట్టి ఇక్కడ రూల్స్ మీకు తెలియవని నేను అర్థం చేసుకోగలను. కానీ మీరిక్కడి నుండి ఒక మనిషిని తీసుకెళ్లడం అస్సలు కుదరదు. ఒకవేళ కాదని ప్రయత్నిస్తే చాలా మందిని ఎదుర్కోవాల్సొస్తుంది అని కూల్గా చెప్పింది. భరత్ ఆమె మాటల్లోని బెదిరింపును పట్టించుకోకుండా చిన్నగా నవ్వుతూ, నువ్వు నన్ను బెదిరించాలని ప్రయత్నించ ఖ్యాతి. ఈ నైట్ ఐకి అసలైన డార్క్ ఐ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. కానీ నేను దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నేనీరోజు లేఖనిక్కడ్నుంచి తీసుకుని వెళ్లాలనుకుంటున్నాను. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ఒకవేళ ఆపితే ఈ నైట్ ఐకి ఈరోజు శాశ్వతంగా లాస్ట్ నైట్ అవుతుంది అని అన్నాడు. అతని మాటలు ఖ్యాతికి కోపాన్ని తెప్పించాయి. దాంతో ఆమె ఆవేశంగా, నువ్వు నైట్ ఐని బెదిరించే సాహసం చేస్తున్నావా? దీని రిజల్ట్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నువ్విప్పుడు అడుగు బయట పెడితే రేపటి సూర్యుణ్ణి చూడ్లేవు, అది తెలుసుకో అనంది. ఖ్యాతి చూడ్డానికి ఒక అందమైన మామూలు అమ్మాయిలా కనిపించినా ఆమెకు అండర్వరల్డ్లో చాలా గట్టి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఒక మామూలు వ్యక్తి తనను బెదిరించటంతో ఆమె లోలోపల ఆశ్చర్యపోయింది. అతనికి అంత కాన్ఫిడెన్స్ ఎక్కడ్నించొచ్చిందో ఖ్యాతికి అర్థం కాలేదు. అప్పుడు భరత్ నవ్వుతూ, ఖ్యాతి, నువ్వొక బెస్ట్ ఇంటెలిజెన్స్ వర్కర్, కాబట్టి నాతో ఇలా మాట్లాడే ముందు ఒక్కసారి నేనెవరో తెలుసుకొనుండాలి కదా అనన్నాడు. అతని మాటలు ఖ్యాతిని గందరగోళానికి గురిచేశాయి. దాంతో ఆమె ఏం మాట్లాడకుండా సైలెంట్గా అతనివైపు చూసింది. దాంతో భరత్ మళ్ళీ మాట్లాడుతూ, సరే వదిలే, ఇప్పుడు నేను నీకు 10 మినిట్స్ టైం ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చెయ్యి. ఆ తర్వాత నువ్వీ రూంలోకొచ్చేటప్పుడు నీ ఆలోచనలు తప్పకుండా మారిపోతాయి అని అన్నాడు. అతను ఆమెను కొంచెం కూడా లెక్క చేయనట్లుగా మాట్లాడ్డంతో ఖ్యాతికి లోలోపల చాలా కోపంగా ఉంది. కాని ఆమె దానిని బయట కనిపించకుండా కంట్రోల్ చేసుకుంటూ నెమ్మదిగా సోఫాలో నుండి లేచి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఖ్యాతి నిజం తెలుసుకుని భరత్ చెప్పినట్లు చేస్తుందా, లేక అతనికి ఎదురు తిరిగి పోరాడుతుందా? 0 to హీరో ఎపిసోడ్ 12 బాయ్స్ హాస్టల్లో బేబీ డాల్. భరత్ 10 మినిట్స్ టైం ఇవ్వటంతో ఖ్యాతి అతని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం అక్కడ్నుంచి బయటకు వెళ్ళింది. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ వింటూ అప్పటిదాకా మౌనంగా నిల్చున్న లేఖ హడావిడిగా భరత్ దగ్గరకొచ్చి, భరత్, ఈ ఖ్యాతి చాలా పవర్ఫుల్ లేడీ, అందుకే నా మాట విను. జరిగిందానికి వెంటనే ఆమెకి సారీ చెప్పేసి నువ్విక్కడ్నుంచి వెళ్ళిపో. నన్ను తీసుకెళ్లడం గురించి మాట్లాడద్దు, లేదంటే నీకు చాలా ప్రమాదం అనంది. భరత్ ధనవంతుడని లేఖ అర్థం చేసుకుంది. కాని అతని స్టేటస్ ఆమెకింకా సరిగ్గా అర్థం కాలేదు. అందుకే అతనికేదన్నా జరుగుతుందేమోనని ఆమె భయపడింది. అప్పుడు భరత్ ఆమెను చూసి చిన్నగా నవ్వి, నువ్వేం భయపడుకోలేక, ఆమె నా జోలికి రాదులే అని చెప్పాడు. అతను ఎందుకంత కూల్గా ఉన్నాడో అర్థంకాక లేఖ అతన్ని విచిత్రంగా చూసింది. మరోవైపు బయటికి వెళ్లిన ఖ్యాతి
భరత్ గురించి ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తూ ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసింది. తాను చూస్తుంది నిజమో కాదో ఆమెకు అర్థం కాలేదు. 1కి 4 సార్లు ఎవరెవరికో కాల్స్ చేసి మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా అని అడుగుతోంది. ఎన్నిసార్లు అడిగినా ఇన్ఫర్మేషన్ కరెక్టే అని తేలడంతో ఆమె నుదుటిపైన చెమటలు పట్టడం మొదలయ్యాయి. మొదటిసారిగా ఆమెకు భయం అంటే ఏంటో తెలిసింది. ప్రపంచంలోని టాప్ మోస్ట్ బిలియనేర్ అవ్వడంతో పాటు ఏ రకమైన వ్యవస్థనైనా క్షణాల్లో నియంత్రించగలిగే పవర్ కలిగిన రామచంద్ర ఫ్యామిలీకి వారసుడని తెలుసుకుని ఆమె టెన్షన్తో నిలబడలేకపోయింది. కాళ్ళు చిన్నగా వనకడం మొదలయ్యాయి. మనసంతా అల్లకల్లోలంగా మారిపోయింది. మరో 10 నిమిషాల తర్వాత మెల్లగా తిరిగి భరత్ ఉన్న గదిలోకొచ్చింది ఖ్యాతి. ఈసారి ఆమె బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. ముఖంలో ఒక రకమైన షాక్, భయంతో పాటు ఆశ్చర్యం కూడా కనపడుతోంది. అదంతా గమనించిన భరత్ చిరునవ్వుతో నేనెవరో కనిపెట్టేశావా అని అడిగాడు. మీరు రామచంద్ర ఫ్యామిలీకి వారసుడని నేను ఊహించలేదు. నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి అని అడిగింది ఖ్యాతి. ఆమె చాలా తెలివైంది కావటంతో ఎవరితో గొడవ పెట్టుకోవాలో, ఎవరితో గొడవ పెట్టుకోకూడదో ఆమెకు బాగా తెలుసు. అందుకే అతనికి ముందుగానే సారీ చెప్పి సమస్యను అక్కడితోనే ఆపేయాలి అనుకుంది. భరత్ ఆమె తెలివితేటలకు లోపలే మెచ్చుకుంటూ గుడ్, అయితే నేను లేఖను తీసుకెళ్లొచ్చు కదా అని అడిగాడు. ఖ్యాతి వెంటనే ఒప్పుకుంటూ యా షూర్, ఇప్పుడే వెళ్ళొచ్చు అనంది. అతను త్వరగా అక్కడ్నుండి వెళ్ళిపోవాలని ఆమె ఎదురు చూస్తున్నట్లుగా అనిపించింది. భరత్ లేచి నవ్వుతూ థ్యాంక్యూ ఖ్యాతి అని చెప్పి లేఖతో ఇక నువ్విక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు అంటూ బయటికి నడిచాడు. ఏం జరిగిందో లేఖకు సరిగ్గా అర్థం కాకపోయినా వెంటనే భరత్ వెనకే పరిగెత్తుకుంటూ బయటకొచ్చేసింది. నైట్ క్లబ్ నుండి బయటకు అడుగుపెట్టి వీధిలో నిలబడి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకున్న లేఖ పక్కనే ఉన్న భరత్ని చూస్తూ ఇది నిజమేనా? ఇక ఈ నైట్ క్లబ్ నన్ను కంట్రోల్ చేయలేదు కదా అని అడిగింది. లేదు, ఇక నువ్వు ఫ్రీ బర్డ్వి అని నవ్వుతూ అన్నాడు భరత్. నిజానికి ఇక నైట్ క్లబ్ను తను వదిలించుకోలేదని మనసులోనే ఒక నిర్ణయానికొచ్చింది లేఖ. కాని కేవలం 1 గంటలోనే తన తలరాత మారిపోయినట్టుగా అనిపించింది. భరత్ ఒక సాధారణ వ్యక్తి కాదని మొదటిసారిగా ఆమెకు నమ్మకం కలిగింది. భరత్ ఆమె మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటూ సరే, ఇక జరిగిందంతా వదిలేసి ఇక నుండి సంతోషంగా ఉండు. యూ డిజర్వ్ టు బి హ్యాపీ అని అన్నాడు. ఆ మాటకి లేఖ తిరిగి మామూలు స్థితికొస్తూ థ్యాంక్యూ సో మచ్ భరత్, కానీ నువ్వు చేసిన ఈ హెల్ప్కి నేను ఎప్పటికీ ఏమీ ఇచ్చుకోలేను అని అంటూ ఒక్క క్షణం ఆగి తలదించుకుని నెమ్మదిగా అందుకే నేనిందాక చెప్పిన మాటలు నేను మళ్ళీ చెప్తున్నాను. నేను నీకోసం నా ఫస్ట్ మీటింగ్ ఎప్పుడూ రిజర్వ్ చేసి ఉంచుతాను అని చెప్పింది. లేఖ నోటి నుండి ఆ మాట విని భరత్ ఆశ్చర్యపోయాడు. కాని ఆమె ఎమోషన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో ఆమెకు డైరెక్ట్గా నో చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక చిన్నగా నవ్వుతూ ఎక్కువగా ఆలోచించకు, అయినా ఇంకా నువ్వు నాకు నీ అకౌంట్ నెంబర్ చెప్పలేదు, అప్పుడే చాలా మాటలిచ్చేస్తున్నావు అని వాతావరణాన్ని తేలిక చేస్తూ నవ్వాడు భరత్. దాంతో లేఖ కూడా నవ్వుతూ తన అకౌంట్ నెంబర్ను తనకు చెప్పింది. భరత్ వెంటనే ఆమెకు 25 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంక నువ్వు హాస్టల్కెళ్ళు అంటూ క్యాబ్ని పిలిచి ఆమెనెక్కి పంపించేశాడు. తర్వాత భరత్ కూడా మరో క్యాబ్ ఎక్కి కూర్చొని తన హాస్టల్ అడ్రస్ చెప్పాడు. ఉదయం నుంచి తిరిగి అలసిపోటంతూ తలను సీట్పై వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు భరత్. ఆర్యన్ ఫ్యామిలీ పార్టిసిపేట్ చేయబోతున్న ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషన్లో ఎలాగైనా వాళ్ళని ఛాంపియన్ కాకుండా చూడాలని అతను నిర్ణయించుకున్నాడు. ఈరోజు లక్ష్మణ్ విషయంలో ఆర్యన్ చేసిన పనికి అతన్ని ఎప్పటికీ క్షమించటానికి అతను సిద్ధంగా లేడు. దాంతో భరత్ ఆలోచనలన్నీ ఆర్యన్ చుట్టూనే తిరుగుతున్నాయి. అప్పుడే హఠాత్తుగా మధ్యాహ్నం మెస్లో మిథును తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఫ్యాషన్ డిజైనింగ్ పోటీల్లో తాను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడని చెప్పడం గుర్తొచ్చింది. దాంతో ఏం చెయ్యాలో తెలిసిపోయినట్టు అతని పెదాలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అప్పుడతను ఆర్యన్ని తలుచుకుని రే, ఈ కొన్ని రోజులు నువ్వు సంతోషంగా ఉండు, ఆ తర్వాత ఇంక నీకు సంతోషంగా ఉండే అవకాశమే ఉండదు అని మనసులో అనుకున్నాడు. ఉదయాన్నే నిద్రలేచిన లక్ష్మణ్ పక్కనే బెడ్పై ఆదమరిచి నిద్రపోతున్న భరత్ని చూసి రాత్రి వీడెప్పుడొచ్చాడో కూడా తెలియలేదు అని అనుకుంటూ ఆవలిస్తూ నిద్రలేచి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చాడు. కాలేజ్కి టైం అవుతున్నా భరత్ ఇంకా నిద్రపోవటంతో
లక్ష్మణ్ అతన్ని నిద్ర లేపాలా వద్దా అని ఆలోచిస్తూ, మంచి నిద్రలో ఉన్నాడు, డిస్టర్బ్ చేయడం ఎందుకులే, ఈ ఒక్కరోజు కాలేజ్కి వెళ్ళకపోతే ఏం కాదులే అని అనుకుంటూ అతన్ని డిస్టర్బ్ చేయకుండా లక్ష్మణ్ కూడా మళ్లీ తన బెడ్పై వాలి మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు. అరగంట గడిచేసరికి డోర్పై ఎవరో తట్టిన శబ్దం రావటంతో లక్ష్మణ్ వెళ్లి డోర్ తీశాడు. ఎదురుగా నించొని ఉన్న మిథునని చూసి ఒక్క క్షణంపాటు ఆశ్చర్యపోయాడు. ఆమె భరత్తో ప్యాచప్ అయిన సంగతి అతనికింకా తెలియకపోవటంతో కొంచెం కంగారు పడుతూ ఏం మాట్లాడాలో తెలియనట్టు సైలెంట్గా ఉండిపోయాడు. ఏంటలా చూస్తున్నావ్? లోపలికి రమ్మని చెప్పవా అని అడిగింది మిథున. దాంతో అతను స్పృహలోకొస్తూ సారీ, లోపలికి రా మిథున అంటూ తనని లోపలికి పిలిచాడు. మిథున లోపలికి వెళ్లి బెడ్పై ఇంకా నిద్రపోతున్న భరత్ని చూసి, ఏంటింకా నిద్రపోతున్నాడా? ఈరోజు కాలేజ్కి డుమ్మానా అని అడిగింది. రాత్రి కొంచెం లేట్ అయింది, అందుకు నేను నిద్రలేపలేదు అని అన్నాడు లక్ష్మణ్. ఓహో, అయితే ఈ హీరోగారు ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడే తెల్లారన్నట్లన్నమాట అనంటూనే వెళ్ళి భరత్ భుజంపై తడుతూ, భరత్ భరత్ లే అంటూ నిద్రలేపింది. మంచి నిద్రలో నుంచి డిస్టర్బ్ అయినట్లుగా కళ్ళు తెరిచిన భరత్ ఎదురుగా కనిపించిన మిథునని చూసి షాక్ అవుతూ ఉలిక్కిపడి లేచి కూర్చుని, మిథునా, నువ్విక్కడికి ఎందుకొచ్చావు అని కోపంగా అడిగాడు. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నన్ను రాకూడదా అని అడిగింది మిథున. ఇది బాయ్స్ హాస్టల్, నువ్వు రాకుండా ఉంటేనే మంచిది అని గట్టిగా చెప్పాడు భరత్. బా, నువ్వు సీరియస్ అవ్వాల్సిన పనేం లేదు. హాస్టల్లో ఎవ్వరూ లేరని తెలుసుకునే వచ్చానులే, నువ్వు ఉదయాన్నే మూడ్ పాడు చేయకు అని విసుక్కున్నట్లుగా అంది మిథున. అది కాదు మిథునా, ఇలా రావటం మంచిది కాదు అని నచ్చజెప్పపోయాడు భరత్. సర్లే, ఇంకెప్పుడు రాను, ఇంకొదిలే, ఓకేనా? ఇంతకీ నీ చెయ్యలా ఉంది అని అడిగింది మిథున. ఇప్పుడు కొంచెం పర్వాలేదులే అంటూ చేతిని చూసుకున్నాడు భరత్. గాయం తగిలిన దగ్గర అతనికి ఇంకా కొంచెం నొప్పిగానే అనిపించింది. రాత్రి లేటైందంట, ఎక్కడికెళ్ళావు? దెబ్బ తగిలినా కూడా కుదురుగా ఒకచోట ఉండవా నువ్వు అని చనువుగా వెసుక్కుంది మిథున. భరత్ వెంటనే కళ్ళెత్తి, ఎందుకు చెప్పావు అన్నట్టుగా లక్ష్మణ్ వైపు చూశాడు. తనేం ఎక్కువ చెప్పలేదన్నట్లు తలను అడ్డంగా ఊపాడు లక్ష్మణ్. అది చూసిన మిథున, సర్లే, ఇద్దరూ తోడు దొంగలే అని నాకు బాగా తెలుసు కానీ త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, ముగ్గురం బయటికెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనంది మిథున. ఇప్పుడా, బయటికా అని వెంటనే అన్నాడు భరత్. ఏ, రావా అని సీరియస్గా అంది మిథున. లేదు లేదు, వస్తాను అంటూ వెంటనే బెడ్ దిగి లేచి వెళ్ళిపోయాడు భరత్. వరల్డ్లోనే టాప్ బిలియనీర్ ఒక అమ్మాయికి భయపడుతూ చెప్పిన మాట వింటూ ఉండటం చూసిన లక్ష్మణ్ లోపలే భరత్ పరిస్థితికి నవ్వుకున్నాడు. అది గమనించిన మిథున, ఏంటి మనసులోనే ఏదో అనుకుంటున్నట్టున్నావు అని అడిగింది. ఆ మాటలకు లక్ష్మణ్ ఆశ్చర్యపోతూ, బాబోయ్, మనసులో అనుకున్నా కూడా ఈ అమ్మాయికి తెలిసిపోతుందా అని అనుకుంటూ పైకి మాత్రం చిన్నగా నవ్వి, ఏం లేదు, బాయ్స్ హాస్టల్లోకి నువ్వెలా వచ్చావా అని అనంటూ నసిగాడు. ఓ, ఏదో పెద్ద విక్టోరియా ప్యాలెస్, ఇందులోకి రావడానికి 100 పర్మిషన్లు కావాలా? వాచ్మెన్కి ఒక 100 కొడితే చాలు, ఎవ్వరైనా లోపలికి రావచ్చు. ఈ టైంలో అందరూ బయటికి వెళ్ళిపోయారని చెప్పి మీ రూమ్ నెంబర్ కూడా అతనే చెప్పాడు, అందుకే ధైర్యంగా లోపలికొచ్చాను అని అసలు విషయం చెప్పింది మిథున. లక్ష్మణ్ నవ్వి, అది సరే, నిన్నటిదాకా మీ ఇద్దరూ మాట్లాడుకోలేదు కదా, మళ్ళీ ఎప్పుడు ప్యాచప్ అయ్యారు అని అడిగాడు. ఓ అదా, నిన్న కాలేజ్లో నాకోసం ఆర్యంతో గొడవ పెట్టుకున్నాడు కదా, అందుకే ఏదో పోన్లే పాపం అని నేనే హాస్పిటల్కి తీసుకెళ్ళా. అప్పట్నుండి మళ్ళీ మొదలుపెట్టాడు. నిన్నట్నుండి ఒకటే మెసేజ్లు, ఫోన్లు, అబ్బబ్బబ్బబ్బా, ఈ టార్చర్ తట్టుకోలేకపోయాను నేను. రాత్రంతా మిథునా నిన్ను చూడాలనుంది అని 100 మెసేజ్లు పెట్టాడు, అందుకే పొద్దున్నే లేచి ఇలా వచ్చేశాను అని చెబుతూనే భరత్ బెడ్పై ఉన్న బెడ్షీట్ను మడత పెట్టి వెనక్కి తిరిగింది మిథున. అప్పటికే రెడీ అయి వచ్చి నిల్చొని తననే చూస్తూ ఉన్నాడు భరత్. అతన్ని చూసిన మిథున వెంటనే నాలిక కరుచుకొని పళ్ళు కనిపించేలా నవ్వుతూ, ఏం లేదు, లక్ష్మణ్కి బోర్ కొడుతుంటే ఏదో స్టోరీ చెప్తున్నానంతే అనంది. లక్ష్మణ్ వెంటనే అయోమయంగా మొహం పెట్టి, నేనెప్పుడు అడిగాను అని అన్నాడు. నువ్వు అడిగావులే, నీకు తెలీదు అంటూ టాపిక్ డైవర్ట్ చేసి, సరి సరి రండి వెళ్దాం అంటూ బయటికి నడిచింది మిథున. లక్ష్మణ్ వెంటనే నవ్వుతూ, భలే అమ్మాయిరా, చాలా సరదాగా కలిసిపోతుంది. నీతో ఇన్ని రోజులు కోపంగా ఉండటం చూసి ఎక్కువ సీరియస్గా ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ చాలా జోవియల్గా ఉంది అని అన్నాడు.
ఆమె ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటుందిలే. ఇప్పుడే ఉంది. ఇంకా ముందు ముందు చూడు. నీ చెవుల్లో నుండి రక్తం కారేదాకా మాట్లాడుతూనే ఉంటుంది అనన్నాడు భరత్. ఇంతలో ఏంటి బయటికి రావడం లేదు? లోపలే కూర్చుని భజన చేస్తున్నారా? అని బయట్నుంచి మిథున అరుపు వినిపించటంతో ఇద్దరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి బయటికొచ్చారు. కార్ చాలా దూరం పోతూనే ఉంది. కాని ఆమె ఎక్కడ ఆపకుండా వెళ్తూ ఉండటంతో ఇంక లక్ష్మణ్ ఆగలేక, మనం ఎక్కడికెళ్తున్నాం మిథునా? అని అడిగాడు. మిథున అతని వైపు ఒకసారి చూసి, ప్రశ్నలడక్కూడదు, ఫాలో అవ్వాలి అంతే అనంది. దాంతో లక్ష్మణ్ సైలెంట్ అయిపోయాడు. అతని మొహం చూసి భరత్ చిన్నగా నవ్వుకొని, ఎక్కడ మాట్లాడాలో కాదురా, ఎక్కడ సైలెంట్గా ఉండాలో కూడా తెలియాలి అని ఎంఎస్ నారాయణ్ టైప్లో డైలాగ్ చెప్పాడు. ఇన్ని రోజుల నుండి జర్నీ చేసావు కాబట్టి నీకు తెలుస్తుందిరా, నాకెలా తెలుస్తుంది? అయినా ఈమె దగ్గర మాట్లాడే ఛాన్స్ ఉండదు, ఎప్పుడూ సైలెంట్గానే ఉండాలి అని ముఖం చిన్నబుచ్చుకుంటూ చెప్పాడు లక్ష్మణ్. ఇంతలో కార్ సడన్ గా మలుపు తీసుకుని బిఆర్ హోటల్ ముందు ఆపింది మిథున. అది చూడగానే లక్ష్మణ్ భరత్లిద్దరూ కంగారుగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అది స్వయంగా భరత్ హోటల్. ఇప్పుడు లోపలికి వెళ్తే ఆమె ముందు నిజం బయటపడుతుందన్న భయంతో ఇద్దరికీ ఒక్కసారిగా టెన్షన్ ముంచుకొచ్చేసింది. భరత్ వెంటనే హడావిడిగా, మిథున, కార్ ఇక్కడెందుకు ఆపావ్? అని అడిగాడు. ఆ ప్రశ్నకి మిథున అతన్ని ఆశ్చర్యంగా చూసి, లోపలికెళ్ళి తొక్కుడు బిళ్ళ కోతి కొమ్మచ్చి ఆడుకుందామని అని వెటకారంగా అంది. ఆ అని అర్థం కానట్టుగా చూశాడు భరత్. మరి లేకపోతే ఏంటి? హోటల్కెందుకొస్తాం? బ్రేక్ఫాస్ట్ చేయడానికే గదా, పదా అనంది మిథున. అది కాదు, ఇంత దూరంలో ఉన్న హోటల్కే ఎందుకు తీసుకొచ్చావా అని అడుగుతున్నాను అనన్నాడు. అదా, ఏం లేదు, మనిద్దరి మధ్య గొడవలు సాల్వ్ అయ్యి మళ్ళీ కలిసిపోయాం కదా, అందుకే ఈ హ్యాపీ మూమెంట్ను ఏదన్నా పెద్ద హోటల్లో సెలబ్రేట్ చేసుకుందామని ప్లాన్ చేశాను. నిజానికిక్కడికి రావటం నాక్కూడా ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది, కానీ అని ఆమె మాట్లాడుతూ ఉండగానే భరత్ ఆమెను మధ్యలోనే ఆపుతూ, ఎక్స్పెన్సివ్ అని తెలిసినప్పుడు ఇంకెందుకెళ్ళడం? సిటీలో ఇంకా మంచి హోటల్స్ ఉన్నాయి కదా, అక్కడికెళ్దాం అని అన్నాడు. మిథున నవ్వుతూ, సిటీలో ఇలాంటి హోటల్స్ ఉంటాయి, కానీ ఈ హోటల్కున్న రేంజ్ వేరే, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. అయినా ఎప్పుడో ఒకసారే కదా, ఏం కాదులే, రండి అంటూ కార్ దిగింది మిథున. ఉరేయ్, హ్యాపీ మూమెంట్ సెలబ్రేట్ చేసుకోవడానికి తీసుకొచ్చిందంట. ఇప్పుడు లోపలికెళ్తే అందరూ నీకు నమస్కారాలు పెట్టి నానా హడావిడి చేస్తారు. అప్పుడు ఆమెకి నిజం తెలిసిపోతుంది. ఇంక నీకు లైఫ్ లాంగ్ అన్హ్యాపీనే. త్వరగా ఏదో ఒకటి చెయ్యరా, ఆమె లోపలికి వెళ్లకుండా ఆపు అనన్నాడు లక్ష్మణ్. ఇప్పటికిప్పుడు ఏం చేయాలరా అని అయోమయంగా అడిగాడు భరత్. నిజానికి అతనే ఏదో ఒకరోజు ఆమెను ఆ హోటల్కి తీసుకొచ్చి మిథున ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ప్లాన్ చేసి ఆమెకు నిజం చెప్పాలి అనుకున్నాడు. కాని అన్ఎక్స్పెక్టెడ్గా మిథునే తననిక్కడికి తీసుకొస్తుందని అతను అస్సలు ఊహించలేదు. కార్లో ఉన్న లక్ష్మణ్ భరత్లిద్దరూ ఎంతసేపటికి కార్ దిగకపోవటంతో మిథున కార్ విండో గ్లాస్పై చేత్తో కొడుతూ వాళ్లని బయటకు రమ్మని పిలిచింది. దాంతో ఇద్దరూ ఇంక తప్పదన్నట్లుగా కిందకు దిగారు. రామచంద్ర ఫ్యామిలీ వారసత్వపు ఆస్తికి ఏమాత్రం సంబంధం లేకుండా తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తిలో నుండే ఈ పిఆర్ హోటల్ను కొన్నాడు భరత్. ఆ తర్వాత ఫార్మాలిటీస్ ప్రకారంగా చైర్మన్గా భరత్ పేరును, ఫోటోను అందరికీ పరిచయం చేశాడు దేవేందర్. అందుకే ఇప్పుడు లోపలికి వెళ్తే అందరూ తనని గుర్తుపడతారని భరత్కి కంగారుగా ఉంది. ఏమైందిద్దరికీ? హోటల్లోకి రావడానికి ఇంత ఆలోచిస్తున్నారేంటి? రండి త్వరగా అంటూ డోర్ దగ్గరికి వెళ్ళింది మిథున. ఇప్పుడేం జరగబోతుంది? భరత్ దాచిన నిజం బయటపడుతుందా? తెలిస్తే మిథున ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఆర్యన్ ఫ్యామిలీ పతనానికి భరత్ వేసిన ప్లాన్ ఏంటి? ఎపిసోడ్ 13 ఆట మొదలైంది. మిథున సడన్గా తీసుకొచ్చి బిఆర్ హోటల్ ముందు కార్ ఆపటంతో భరత్, లక్ష్మణ్లు కంగారు పడుతూ కార్ దిగారు. భరత్ వెంటనే తన ఫోన్ నుండి హోటల్లో తనను ఎవ్వరూ విష్ చేయకూడదని, నార్మల్ పర్సన్లా ట్రీట్ చేయాలని, సిచ్యువేషన్ను కంట్రోల్ చేయమని దేవేందర్కి మెసేజ్ చేశాడు. క్షణాల్లో హోటల్ మొత్తం అలర్ట్ అయిపోయింది. హోటల్లో చైర్మన్ కనిపించిన నార్మల్ పర్సన్లా ట్రీట్ చేయమని స్టాఫ్ మొత్తానికి అర్జెంట్ మెసేజ్ పాస్ అయింది. ఏమైందిద్దరికీ? త్వరగా రండి అంటూ మిథున అప్పటికే హోటల్ డోర్ దగ్గరకు వెళ్లిపోయింది. ఇంతలో భరత్ ఫోన్కి దేవేందర్ దగ్గర్నుండి సిచ్యువేషన్ అండర్ అవర్ కంట్రోల్ సార్ అని మెసేజ్ వచ్చింది. అది చూడగానే అతను ఊపిరి పీల్చుకుంటూ లక్ష్మణ్ వైపు చూసి అంతా ఓకే అన్నట్టుగా సైగ చేశాడు. దాంతో ఇద్దరూ ప్రశాంతంగా మిథున వెనకే లోపలికి వెళ్లారు. ముగ్గురూ హోటల్లోని టేబుల్ ముందు కూర్చున్నారు.
మిథున మెనూ కార్డ్ను భరత్, లక్ష్మణ్ల ముందు పెట్టి, మీకు నచ్చినవి ఆర్డర్ చేయండి. బిల్లు గురించి కంగారు పడద్దు. ఈరోజు నేనే పే చేస్తాను. మొహమాట పడకుండా లాగించేయొచ్చు అనంది. నువ్వు తీసుకొచ్చింది బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి కాదు. ఇలాంటి 5 స్టార్ హోటల్లో లంచ్, డిన్నర్కి తీసుకొచ్చి ఈ మాట చెప్తే అప్పుడొక పట్టు పడదాం. బ్రేక్ఫాస్ట్లో ఏం తింటాం అనన్నాడు లక్ష్మణ్. అయితే నువ్విక్కడ తినకు, నీకు బయట రోడ్ సైడ్ పెట్టిస్తానులే, వెయిట్ చేయి అంటూ భరత్ వైపుకి కార్డ్ నెట్టి, నువ్వు మనిద్దరికీ ఆర్డర్ చేయి భరత్, ఈ లక్ష్మణ్ గురించి మర్చిపో అనంది. దాంతో లక్ష్మణ్ మూతి ముడుచుకున్నాడు. అది చూసిన భరత్, ఊరుకో మిథునా అంటూ కార్డ్ లక్ష్మణ్ ముందుకు నెట్టి, ఏం కావాలో చూసి ముగ్గురికి నువ్వే ఆర్డర్ చేయి అని చెప్పి మిథున వైపు తిరిగి, మిథునా, నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నావు కదా అని అడిగాడు. అవును, నీకు తెలుసు కదా, కొన్ని డ్రెస్సెస్ డిజైన్ చేసి ఆన్లైన్లో కూడా పెడుతుంటాను అనంది మిథున. ఓకే, నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నావని మొన్న మాట్లాడుతుంటే నేను విన్నాను, అది నిజమేనా అని అడిగాడు భరత్. అవును, ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ దొరకడమే చాలా కష్టం. దానికి అప్లై చేసేటప్పుడు కూడా నేను కనీసం సెలెక్ట్ అవుతానని కూడా అనుకోలేదు. బై లక్ సెలెక్ట్ అయిపోయాను. ఈ కాంపిటీషన్ కూడా ఈ వీకెండ్లో ఇదే హోటల్లో జరగబోతోంది అని చెప్పింది మిథున. ఓహ్ గుడ్. అచ్చరే, కాంపిటీషన్లో నువ్వెలాంటి డ్రెస్సెస్ ప్రెజెంట్ చేయబోతున్నావు? అంటే నా ఉద్దేశం, సమ్మర్ కలెక్షన్ ఆర్ వింటర్ కలెక్షన్, ఏ సీజన్ని టార్గెట్ చేశావు అని అడిగాడు భరత్. అతని మాటలు మిథునకి కొంచెం కొత్తగా అనిపించాయి. భరత్ ఇంతకు ముందెప్పుడు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ గురించి అంతగా మాట్లాడలేదు. దాంతో ఆమె అనుమానంగా చూస్తూ, నువ్విదంతా ఎందుకు అడుగుతున్నావు అని అడిగింది. ఏం లేదు, ఇది ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కదా, నువ్వు కొంచెం సీరియస్గా తీసుకుంటే బావుంటుంది అని అనుకుంటున్నాను అని అన్నాడు భరత్. అది విని మిథున తేలిగ్గా నవ్వి, నేనేమీ ఇందులో గెలవాలి అనుకోవడం లేదు, దానిపై పెద్ద హోప్స్ కూడా ఏం లేవు, జస్ట్ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను అనంది. ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం రావడమే లక్ అని నువ్వే చెప్తున్నావు. అలాంటప్పుడు నువ్వు దీన్ని అంత ఈజీగా తీసుకోవడం ఎందుకు? ఎవరికి తెలుసు, కొంచెం కష్టపడితే నువ్వే ఛాంపియన్ అవ్వచ్చు, నీకా టాలెంట్ కూడా ఉంది అని ఎంకరేజింగ్గా అన్నాడు భరత్. మిథున అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ, నా టాలెంట్ మీద నీకు అంత నమ్మకం ఎప్పుడొచ్చింది అని అంది. నిన్నీ డిజైన్స్ చూశాను, చాలా బావున్నాయి. ఇంకొంచెం హార్డ్ వర్క్ చేశావంటే తప్పకుండా నువ్వు ఈ కాంపిటీషన్లో గెలుస్తావు అని అన్నాడు భరత్. ఆ మాటలు వినగాని మిథునకు సంతోషంగా అనిపించింది. దాంతో ఆమె ఆసక్తిగా ముందు కొంగి, నువ్వు నిజమే చెప్తున్నావా? నేను గెలవగలనా అని అడిగింది. వై నాట్, యూ కెన్ డూ ఇట్ అని నమ్మకంగా అన్నాడు భరత్. అయితే ఇందులో నువ్వు నాకు హెల్ప్ చేయి. నేను చాలా డ్రెస్సెస్ డిజైన్ చేశాను. వాటిలో ఏవేవి కాంపిటీషన్లో ప్రెజెంట్ చేయొచ్చో సెలెక్ట్ చేస్తే మనం ఇంకా ఇందులో ఏమన్నా చేంజెస్ కావాలంటే చేసి ఒక మంచి అవుట్ఫిట్ వచ్చేలా చేద్దాం అని అంది. ఓకే అని ఒప్పుకున్నాడు భరత్. అప్పుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, నువ్వు ఈ కాంపిటీషన్లో గెలిస్తే ఈసారిలా హోటల్కి బ్రేక్ఫాస్ట్కి కాకుండా ఏదన్నా టూర్కి ప్లాన్ చేయాలి, మొత్తం నీ డబ్బుతోనే అనన్నాడు లక్ష్మణ్. ఈ ఛాంపియన్షిప్ కొడితే అలాగే ప్లాన్ చేద్దాం అని ఉత్సాహంగా అంది మిథున. ఇంతలో వాళ్ళు ఆర్డర్ చేసిన బ్రేక్ఫాస్ట్ రావటంతో ముగ్గురూ మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశారు. అప్పుడే దేవేందర్ దగ్గర నుండి మెసేజ్ రావటంతో భరత్ అక్కడ్నుంచి లేచి, నేనిప్పుడే వాష్రూమ్కెళ్ళేసొస్తాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అంటూ లేచి వాష్రూమ్ వైపు నడుస్తూ దేవేందర్కి కాల్ చేశాడు. అతను కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే, యా మిస్టర్ దేవేందర్, ఏం ప్రాబ్లం లేదు, ఆల్ గుడ్, వీఆర్ లీవింగ్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్, ఓకే అని కాల్ డిస్కనెక్ట్ చేస్తూ వాష్రూమ్ బయట ఉన్న గ్లాస్ డోర్ను లోపలికి నెట్టాడు. అదే సమయంలో లోపల వైపు నుంచి డోర్ లాగుతున్న వ్యక్తికి అనుకోకుండా డోర్ నుదుటకు కొట్టుకుంది. అది గమనించిన భరత్, సారీ అని చెప్పబోతుండగాని ఆ వ్యక్తి కోపంగా రియాక్ట్ అవుతూ, ఎవడ్రా నువ్వు అంటూ భరత్ కాలర్ పట్టుకున్నాడు. అతని దగ్గర్నుంచి ఒక్కసారిగా ఆల్కహాల్ వాసన గుప్పుమంది. అతను తాగున్నాడని అర్థమవ్వటంతో భరత్ అతనికి సారీ చెప్పాలనుకున్న ఉద్దేశాన్ని మానుకొని అతని చేతి నుండి షర్ట్ విడిపించుకుంటూ, తాగున్నప్పుడు మీరిలాంటి పబ్లిక్ ప్లేసెస్లో తిరగకుండా ఉంటేనే మంచిది అని అన్నాడు. అంటే నేను తాగుబోతుని అంటున్నావా? నేనెవరో తెలుసారా నీకు అంటూ ఇంకా కోపంగా ముందుకొచ్చి భరత్ షర్టు 2 చేతులతో గట్టిగా పట్టుకుని, నీ సంగతి ఇప్పుడు తెలుస్తాను అని, రే బాడీగార్డ్స్, ఎక్కడ చచ్చారా అంటూ గట్టిగా అరిచాడు. క్షణాల్లో అతని బాడీగార్డ్స్ వాష్రూమ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు.
అప్పుడతను చూసావా, వీళ్ళంతా నా బాడీగార్డ్స్. నీకిప్పుడు నేనెవరో, నా స్టేటస్ ఏంటో బాగా తెలుస్తుంది అని కోపంగా బాడీగార్డ్స్ వైపు చూసి, ఇంకా అక్కడ నిల్చొని ఏం చేస్తున్నారు, ముందు వీడి సంగతేంటో చూడండి అని గట్టిగా అరిచాడు. దాంతో అతని బాడీగార్డ్స్ భరత్ దగ్గరికి రాబోయారు. ఇంతలో ఒక్కసారిగా ఎక్కడ్నించొచ్చారో తెలీదుగాని వాష్రూమ్ చుట్టూ బ్లాక్ డ్రెస్లో చూడ్డానికి కమాండోలో ఉన్న గార్డ్స్ ప్రత్యక్షమయ్యారు. వాళ్లని చూసి ఆ వ్యక్తితో పాటు అతని బాడీగార్డ్స్ కూడా షాక్ అయిపోయారు. వచ్చిన వాళ్లలో నుండి 2 గార్డ్స్ ముందుకొచ్చి భరత్పై చెయ్యి వేసిన అతని చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకున్నారు. దాంతో అతను, ఏం చేస్తున్నారు, నేనెవరో మీకు తెలీదనుకుంటా. నేను జీహెచ్ఎంసీకి మేయర్ని, ఆర్యన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్ని. నాపై చెయ్యేస్తే ఏం జరుగుతుందో మీలో ఎవ్వరికి తెలీదు అని అన్నాడు. ఆ మాట వినగానే భరత్ నుదురు ఆశ్చర్యంతో ముడుచుకుంది. అంటే తన ఎదురుగా ఉన్నది ఆ ఆర్యన్ తండ్రి వరదరాజులు అని అర్థం చేసుకుని తనలో తానే నవ్వుకుంటూ, తండ్రి కొడుకులిద్దరూ ఒకేలా ఉన్నారు, వీడి బుద్ధులే వాడికి కూడా వచ్చినట్టున్నాయి అని అనుకున్నాడు. వరదరాజులు తాగి ఊగటంతో ఇప్పుడు తాను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అంచనా వేసుకోలేకపోయాడు. దాంతో ఆవేశంతో ఊగిపోతూ తనను పట్టుకున్న గాడ్స్ని చూసి, నా మీదే చెయ్యేస్తారా, మీ సంగతి తేలుస్తాను అని బెదిరిస్తూ ఎదురుగా ఉన్న భరత్ని చూసి, రేయ్, నువ్వు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని నిన్ను చంపుతాను అనన్నాడు. అతని మాటలు విన్న భరత్ పెద్దగా నవ్వి, నువ్వు నాకోసం అక్కడ ఇక్కడ వెతకాల్సిన అవసరం లేదు. నీ కొడుకు ఆర్యన్ గాడి దగ్గరికెళ్ళి భరత్ ఎక్కడా అని అడుగు, వాడే చెప్తాడు అని అన్నాడు. ఆర్యన్ పేరు వినగానే వరదరాజుల ముఖం మారిపోయింది. అంటే తనెవరో తెలిసే తనపై చెయ్యి వేశారు అనుకున్న అతను కోపంగా, నేనెవరో తెలిసే నాతో పెట్టుకుంటున్నావా అని అన్నాడు. అప్పుడు భరత్, నాకు నీ హిస్టరీ మొత్తం తెలుసు, కాని నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకే పూర్తిగా తెలీదు. ముందు అది తెలుసుకో, అప్పటిదాకా ఈ ఆవేశాన్ని నీలోనే దాచిపెట్టుకో అని నవ్వుతూ చెప్పి తన గాడ్ల వైపు చూసి, నేను వెళ్ళిన తర్వాత ఇతను వదిలేయండి అని చెప్పి బయటకొచ్చేశాడు. టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్న మిథున లక్ష్మణ్ల దగ్గరకు వెళ్ళి, ఇంక వెళ్దామా అని అన్నాడు భరత్. ఇద్దరూ సరే అంటూ పైకి లేచారు. వాష్రూమ్ దగ్గర ఏదన్నా గొడవ జరుగుతుందా? చాలామంది బాడీగార్డ్స్ హడావిడిగా అటువైపు వెళ్తుంటే చూశాను, ఏమైంది అని అడిగింది మిథున. అక్కడెవరో డ్రింక్ చేసి గొడవ చేస్తున్నారు, అది వాళ్ళు చూసుకుంటారులే, మనం వెళ్దాం పదా అని అన్నాడు భరత్. సరే అంటూ ముగ్గురూ బయటకు వెళ్లారు. ఇప్పుడు మీకేం పనిలేదంటే నా రూమ్కొచ్చి నేను చేసిన డిజైన్స్ చూడొచ్చు అని కార్ స్టార్ట్ చేస్తూ అంది మిథున. అది వినగానే లక్ష్మణ్, ఆ డ్రెస్సులు డిజైన్స్ ఏవో మీరే చూసుకోండి, నేను హాస్టల్కెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను అని అన్నాడు. దాంతో అతన్ని ముందుగా హాస్టల్ దగ్గర దింపి మిథున భరత్లిద్దరూ ఆమె రూమ్కి వెళ్లారు. బార్లో కూర్చుని రసూల్తో కలిసి డ్రింక్ చేస్తూ ఉన్నాడు ఆర్యన్. ఆర్యన్, ఆ భరత్ గాడు నీ మనుషుల కాళ్ళు విరగ్గొట్టి నువ్వేసిన ప్లాన్ నుండి తప్పించుకున్నాడని విన్నాను, నిజమేనా అని వైన్ సిప్ చేస్తూ అడిగాడు రసూల్. భరత్ పేరు వినగానే ఆర్యన్ కోపంగా పళ్ళు కొరుక్కుంటూ, ఈసారి వాడి అదృష్టం బావుండి తప్పించుకున్నాడు, కాని మరోసారి మాత్రం వాణ్ణి వదిలిపెట్టను అని అన్నాడు. వాడు కాలేజ్లో అందరి ముందు నిన్ను కొట్టి హీరో అయిపోయాడు, అయినా నువ్వు వాడి విషయంలో ఎందుకింత లేట్ చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు అని అన్నాడు రసూల్. నాక్కూడా తెలుసు, కానీ ఇప్పుడు నేను వేరే విషయంపైన కాన్సన్ట్రేట్ చేశాను, అందుకే వాణ్ణి వదిలేశాను. 1 వారం తర్వాత వాడి సంగతి చూస్తాను అని అన్నాడు ఆర్యన్. ఆ భరత్ గాడి గురించి పక్కన పెట్టేంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏముంది అని అర్థం కానట్టుగా అడిగాడు రసూల్. మా ఫ్యామిలీ ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషన్లో బిజీగా ఉంది, మేమెలాగైనా ఆ కాంపిటీషన్లో గెలిచి తీరాలి. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసి అందరం దానిమీదే కాన్సన్ట్రేట్ చేయాలని మా నాన్న గట్టిగా చెప్పాడు, అందుకే ఆ భరత్ గాడిప్పుడు బతికిపోయాడు అంటూ బాటిల్లో నుండి తన గ్లాస్లో వైన్ను పోసుకుంటూ చెప్పాడు ఆర్యన్. ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషనా? నేను కూడా దాని గురించి విన్నాను. మా ఆర్ట్ డిపార్ట్మెంట్లో మిథునుంది కదా, ఆ అమ్మాయి కూడా ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుందంట అని చెప్పి ఒక్క నిమిషం ఆలోచించి, ఆర్యన్, ఇదంతా ఆ భరత్ గాడి పనే అయి ఉంటుంది. ఆమెను వాడుకొని ఈ కాంపిటీషన్లోకి దింపి నిన్ను ఓడించాలని ప్లాన్ చేసి ఉంటాడు. ఖచ్చితంగా ఆ మిథునను గెలిపించడానికి ఆమెకి హెల్ప్ చేస్తాడు అని అన్నాడు రసూల్. అది వాడి గర్ల్ ఫ్రెండ్ కదా, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ప్రతి దాంట్లో వాడు నాకు అడ్డుపడుతూనే ఉన్నాడు.
ఇప్పుడు ఇందులో కూడా అడ్డుపడితే అని మాట్లాడుతూ ఉండగానే ఆర్యన్ ఫోన్ రింగ్ అయింది. దాంతో ఆర్యన్ అటువైపు చూసి కాల్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. అటువైపు నుండి వరదరాజులు అసిస్టెంట్ ఫోన్ చేసి హోటల్లో జరిగిన విషయం మొత్తం అతనితో చెప్పాడు. అంతా విన్న ఆర్యన్ కోపంగా తన ముందున్న వైన్ గ్లాస్ను చేత్తో గట్టిగా పట్టుకుంటూ ఈ భరత్ గడు మా నాన్నని కూడా టచ్ చేశాడా, ఇంక విన్ని వదిలిపెట్టను అనంటూ కాల్ డిస్కనెక్ట్ చేశాడు. అతని కోపం చూసిన రసూల్ ఏమైంది ఆర్యన్, ఆ భరత్ గడు మళ్ళీ ఏం చేశాడు అని అడిగాడు. ఇప్పుడు వాడు మా నాన్నని కూడా టచ్ చేశాడు అంటూ వైన్ గ్లాస్ను ఎత్తి ఒక్క గుటకలో ఖాళీ చేశాడు ఆర్యన్. అప్పుడు రసూల్ ఏదో ఐడియా తట్టినట్టు ఆర్యన్ ముందు నువ్వు ఒక పని చెయ్యి అంటూ అతనితో ఏదో చెప్పడం మొదలుపెట్టాడు. మిథునతో కలిసి ఆమె డిజైన్ చేసిన డ్రెస్సులు చూస్తున్నాడు భరత్. అప్పుడు మిథున ఒక డ్రెస్ను చూపించి ఇచ్చుడు, మన పూర్వకాలంలో రాజవంశంలో ఆడవాళ్లు వేసుకునే డ్రెస్లను చూసి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేశాను. అంటే ఇది రెట్రో టైప్, కానీ పూర్తిగా కాపీ కాదు. అప్పుడు డిజైన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రెజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా కొత్త డిజైన్ చేశాను. ఎలా ఉంది అని అడిగింది. ఆమె చెబుతున్న విషయాలేవి భరత్కి అంతగా తెలియకపోయినా ఆమె చేసిన డ్రెస్సులు మాత్రం చాలా బావున్నాయి అనిపించింది. దాంతో అతను నిజంగా డిఫరెంట్గా, ఇన్నోవేటివ్గా, బ్యూటిఫుల్గా ఉన్నాయి అని అన్నాడు. అతని మాటలకు మిథునకు సంతోషంగా అనిపించింది. కాని అంతలోనే కొంచెం నిరాశతో నువ్వు ఇంత చెప్పినా ఈ కాంపిటీషన్లో గెలుస్తానని నాకనిపించడం లేదు అనంది. ఎందుకు అని అన్నాడు భరత్. ఎందుకంటే ఇదొక ఇంటర్నేషనల్ కాంపిటీషన్. ఇందులో వరల్డ్లోనే బెస్ట్ డిజైనర్స్ పార్టిసిపేట్ చేస్తుంటారు. నేను కేవలం ఇందులో పార్టిసిపేట్ చేస్తే చాలు అనుకున్నాను. ఛాంపియన్షిప్ గెలవడం గురించి నాకు ఆలోచించేంత ధైర్యం కూడా లేదు అని చెప్పింది. మిథున చెప్పింది నిజమే. ఆమె ఎక్కువ స్టూడెంట్, ఫ్యాషన్ డిజైనింగ్లో కోర్స్ కూడా చేయలేదు. అలాంటి అమ్మాయి ఛాంపియన్షిప్ గెలుచుకుంటాను అంటే ఎవ్వరూ నమ్మరు. కాని భరత్ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఏం చెయ్యాలో అతను ముందుగానే నిర్ణయించుకున్నాడు. అందుకే మిథున మాటల్ని లైట్ తీసుకుంటూ నువ్వు దీని గురించి దిగులు పడద్దు. నువ్వు గెలవాలని కోరుకుంటే తప్పకుండా గెలిచి తీరుతావు అని అన్నాడు. ఆ మాటకు మిథునేతో మాట్లాడబోతుండగా ఇంతలో భరత్ ఫోన్ రింగ్ అయింది. ఆర్యన్ దగ్గర నుండి కాల్ రావటం చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు భరత్. అటువైపు నుంచి ఆర్యన్ కోపంగా రేయ్ భరత్, నేను చాలా తక్కువ అంచనా వేశానని నాకిప్పుడే అర్థమైంది అని అన్నాడు. పర్వాలేదు, ఇక నుండైనా సరిగ్గా అంచనా వేయ్ అని నవ్వుతూ అన్నాడు భరత్. ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషన్లో నా మీద గెలవడానికి నువ్వు మిథునకి హెల్ప్ చేస్తున్నావని నాకు బాగా తెలుసు. కాని నేను కనీసం ఆమెను స్టేజ్ పైకి కూడా వెళ్లనివ్వను అని కర్కశంగా అన్నాడు ఆర్యన్. సరే నువ్వేం చేయగలవో అన్నీ ట్రై చెయ్యి, కాంపిటీషన్లో కలుద్దాం అని కాల్ డిస్కనెక్ట్ చేశాడు. ఆ రూమ్ నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఫోన్లో మాట్లాడిన ఆర్యన్ మాటలు మిథునకు స్పష్టంగా వినిపించాయి. దాంతో ఆమె ఎవరు, ఆర్యనా అని అడిగింది. భరత్ తలూపి అవును, ఈ ఛాంపియన్షిప్ కోసం నేను నీకు హెల్ప్ చేస్తున్నానని అతనికి తెలుసు. నిన్నెలాగైనా అందులో పార్టిసిపేట్ చేయకుండా చేయడానికి చాలా ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు అని అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటూ మిథున అంటూ ఉండగానే ఆమె సెల్ఫోన్ రింగ్ అయింది. మోడలింగ్ ఏజెన్సీ నుండొచ్చిన కాల్ కావటంతో ఆమె వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో మేనేజర్ గారు, నా మోడల్ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేశారా అని అడిగింది. సారీ మిస్ మిథున, మీరు ఫ్యాషన్ కాంపిటీషన్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్న మోడల్ అవైలబుల్గా లేరు. ఆమె వేరే వర్క్ పైన అబ్రాడ్కెళ్లారు అని చెప్పాడు మేనేజర్. అది విన్న మిథున షాక్ అవుతూ వాట్, ఇదెలా జరుగుతుంది? నేను మా అపాయింట్మెంట్ కోసం బుక్ చేసుకున్నాను. ఇప్పుడు సడన్ గా ఇలా చెప్తే అర్థమేంటి అని అడిగింది. ఐఎమ్ సారీ మిథున, నేనింకా మీ అగ్రిమెంట్ పైన సంతకం చేయలేదు. అంతేకాకుండా మీరిస్తానన్న డబ్బు కన్నా ఆమెకు వేరే క్లయింట్ ఎక్కువ మనీ ఆఫర్ చేశారు. ఈ విషయంలో నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను అని అన్నాడు మేనేజర్. అయితే మీరు నాకు వేరే మోడల్ను అరేంజ్ చేయగలరా ప్లీజ్, నాకు ఈ కాంపిటీషన్ చాలా ఇంపార్టెంట్ అని అభ్యర్థిస్తున్నట్లుగా అడిగింది మిథున. సారీ మేడం, నా దగ్గర ఉన్న అందరూ మోడల్స్కి వర్క్ ఉంది, ఎవ్వరూ ఖాళీగా లేరు. మీరు వేరే ఏదన్నా మోడల్ ఏజెన్సీని ట్రై చేయండి అని చెప్పి వెంటనే కాల్ డిస్కనెక్ట్ చేశాడతను. ఇప్పుడు మిథున ఏం చేయబోతుంది? ఆర్యన్ ప్లాన్స్ని ఎదుర్కొంటూ భరత్ ఆమెను కాంపిటీషన్కి తీసుకెళ్లగలడా? 0 to హీరో ఎపిసోడ్ 14 ముద్దు పెట్టాడు. ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషన్ కోసం మిథునకు మోడల్ను అరేంజ్ చేయటం కుదరదని చెప్తాడు మేనేజర్. దాంతో ఆమె నిరాశగా భరత్తో విషయం చెప్తూ
సడన్గా కాల్ చేసి మోడల్ దొరకడం లేదని చెప్తున్నాడు మేనేజర్. ఇప్పటికిప్పుడు కొత్త మోడల్ ఎక్కడ దొరుకుతారు అని విసుక్కుంటూనే తన మొబైల్లోని కాంటాక్ట్ చెక్ చేసి మోడల్ ఏజెన్సీలకి కాల్ చేసి మోడల్స్ కోసం అడగడం మొదలుపెట్టింది. ఎవరూ ఆమెకు మోడల్ను ప్రొవైడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించటం లేదు. దాంతో ఆమె డీలా పడిపోతూ నేనింక ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేను అని అంది. నువ్వు కంగారు పడకు, ఇదంతా నా వల్లే జరిగింది, దీన్ని నేనే సాల్వ్ చేస్తాను అని అన్నాడు భరత్. ఇది నీ వల్లేం కాదు, నేను ఎప్పటినుండో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాను కదా అనంది మిథున. అప్పుడు భరత్ నవ్వుతూ అందుకే నువ్వీ ఛాంపియన్షిప్ గెలవాలని చెప్పాను. నేను కేవలం ఆర్యన్తో పోటీ పడ్డం కోసం మాత్రమే కాదు, ఇది నీకు చాలా ఇష్టమైన ప్రొఫెషన్ కాబట్టి నువ్వు దీన్ని ఆర్యన్కి అస్సలు వదిలిపెట్టకూడదు అనన్నాడు భరత్. దాంతో ఆమె ఒక్క నిమిషం ఆలోచించి నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ కాంపిటీషన్ అంతా మోడల్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. మోడల్ ఎవ్వరూ దొరక్కపోతే నేనెలా పార్టిసిపేట్ చేయగలను అని విచారంగా అంది మిథున. అదసలు ప్రాబ్లమే కాదు, మోడల్స్ దొరక్కపోతే ఏమైంది, నువ్వే మోడల్గా మారొచ్చు కదా అనన్నాడు భరత్. ఏంటి, నేను మోడల్గానా? అలా ఆలోచిస్తే మనమింక ఛాంపియన్షిప్ గెలిచినట్టే అని నిరాశగా అంది మిథున. చూడు, ఇది నువ్వు ఆడాల్సిన ఆట. మోడల్స్ అందరూ మోడ్రన్ డ్రెస్ వేసుకునొస్తారు, కానీ ఇప్పుడు నువ్వు ప్రెజెంట్ చేయబోతున్నది మన భారతదేశ సాంప్రదాయం కాబట్టి వెస్ట్రన్ అండ్ ట్రెడిషన్ మిక్స్ అయ్యేలా థీమ్ ప్లాన్ చేస్తే చాలు. దీనికొక పెద్ద మోడలేం అవసరం లేదు అని చెప్పాడు భరత్. దాంతో మిథున కొంచెం ఆలోచనలో పడి నువ్వు చెప్పింది నిజమే, కానీ వాళ్ళు ప్రొఫెషనల్ మోడల్స్ కాబట్టి స్టేజ్ని ఎలా యూజ్ చేసుకోవాలో వాళ్లకు తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది అనంది. దానికి మనకు చాలా మార్గాలున్నాయి, మనకున్న టైంలో దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదులే అని ఆమెను ఎంకరేజ్ చేస్తూ చెప్పాడు భరత్. దాంతో మిథున ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయింది. తర్వాత నిదానంగా నువ్వు చెప్పింది నిజమే, అయినా నేను స్టేజ్ పైకి వెళ్లాలంటే అని అనుమానంగా ఆగింది. ఈ పరిస్థితుల్లో నీకు వేరేదన్నా మార్గం ఉందా అని అడిగాడు భరత్. దాంతో ఆమె ఒక్క క్షణం ఆలోచించి సరే, నేను నాకోసమే ఈ గేమ్ ఆడతాను, కానీ దీంట్లో నువ్వు కూడా నాతో పాటు ఉండాలి అనంది. ఆ మాటకు భరత్ అర్థం కానట్లుగా చూస్తూ నేనా, నేను నీతో ఎలా ఉండగలను అని అన్నాడు. ఎందుకుండలేవు, నువ్వు కూడా నాతో పాటు డ్రెస్ వేసుకుని స్టేజ్ పైకి రా, ఇద్దరం కలిసే ఇందులో పార్టిసిపేట్ చేద్దాం అనంది మిథున. ఆ మాటకు భరత్ షాక్ అవుతూ ఏంటి, నేను లేడీస్ డ్రెస్ వేసుకుని నీతో పాటుగా నడవాలా? సారీ, ఇలాంటి హాబీస్ ఏమీ నాకు లేవమ్మా అని అన్నాడు. మిథున నవ్వుతూ చాలే నీ కామెడీ, నువ్వు లేడీ డ్రెస్లు వేసుకోమనలేదు నేను. రాజుల కాలంలో లేడీస్తో పాటు జెంట్స్ కూడా ఉన్నారని మర్చిపోయావా? నువ్వు మేల్ డ్రెస్ వేసుకుని నడిస్తే మ్యాచ్ అవుతుందని నా ఉద్దేశం అని చెప్పింది మిథున. భరత్ నవ్వుతూ బతికించావు, అయినా నీ డిజైన్స్ అన్నీ లేడీస్ డిజైన్సే కదా, ఇక నేనెందుకు అని అన్నాడు. నేను లేడీస్కి మాత్రమే డిజైన్ చేస్తున్నానని ఎవరు చెప్పారు నీకు? నా దగ్గర జెంట్స్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అంటూ హ్యాంగర్కున్న డ్రెస్ తీసి చూడు, ఈ డ్రెస్ కూడా రెట్రోనే అనంది. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్లు మర్చిపోయాను, ముందు నేను మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఆ తర్వాత ఈ డ్రెస్ను నీకు సెట్ అయ్యేలాగా స్టిచ్ చేస్తాను అలా అంటూనే టేప్ తీసి భరత్ నడుముని కొలవడం మొదలుపెట్టింది మిథున. ఆ సమయంలో ఆమె సన్నని వేళ్లు అతని నడుముకి చిన్నగా తాకుతున్నాయి. అతని వెచ్చని శ్వాస ఆమె మొహానికి తగులుతోంది. దాంతో నిదానంగా మిథున మొహం సిగ్గుతో ఎర్రబడిపోయింది. ఆమె అదురుతున్న పెదవులతో కళ్ళు పైకెత్తి అతని వైపే చూసింది. ఆమె చేతి స్పర్శకు వివసుడవుతున్నాడు భరత్. మిథున కళ్లలోకి చూస్తూ ఆమె పెదవులకు తన పెదవులను తాకిస్తూ ముద్దు పెట్టాడు. ఇద్దరూ ఒక్క క్షణంపాటు ప్రపంచాన్ని మర్చిపోయారు. ఇంతలో హఠాత్తుగా భరత్ మొబైల్ రింగవటంతో ఇద్దరూ స్పృహలోకొచ్చినట్లుగా విడిపోయారు. భరత్ చిరాగ్గా ఫోన్ స్క్రీన్ వైపు చూశాడు. అది కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర్నుంచి వస్తున్న కాల్ కావటంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. అటువైపు నుంచి ప్రిన్సిపల్ మాట్లాడుతూ సార్, మీరిచ్చిన డొనేషన్కి సంబంధించి ఆథరైజేషన్ అగ్రిమెంట్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్ ఇంకా పెండింగ్గానే ఉంది. మీరే పర్సనల్గా వచ్చి దానిమీద సైన్ చేయాల్సి ఉంటుంది. మీకోసం క్లాస్కి వెళ్లాను, మీరు రాలేదని తెలిసింది, అందుకే కాల్ చేశాను అని చెప్పాడు. కానీ దీని గురించి నన్ను డిస్టర్బ్ చేయొద్దని మీకు ఆల్రెడీ చెప్పాను కదా అని అన్నాడు భరత్. నిజమే సార్, కానీ పేపర్స్ మీద మీరు ఖచ్చితంగా సైన్ చేయాలి.
అందుకే డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది అని మర్యాదగా చెప్పాడు ప్రిన్సిపల్. సరే వస్తున్నాను అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసి, సారీ మిథున, నేనిప్పుడు వెళ్ళాలి, మళ్ళీ కలుస్తాను అని చెప్పి అక్కడి నుండి బయటకొచ్చేశాడు భరత్. ప్రిన్సిపల్ క్యాబిన్లో కూర్చుని ఉన్న భరత్కి తన చేతిలో ఉన్న ఫైల్ని అందించాడు ప్రిన్సిపల్. దాన్ని ఓపెన్ చేసిన భరత్కు డొనేషన్ కన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్తో పాటు చీఫ్ డైరెక్టర్ కన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ కూడా కనిపించాయి. భరత్ వాటిని చూసి ఏం మాట్లాడకుండా సైన్ చేసి ఆ ఫైల్ను మళ్లీ ప్రిన్సిపల్కిచ్చేస్తూ, ఇక నేను వెళ్తాను, మళ్ళీ దీని గురించి నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే బావుంటుంది అని అన్నాడు. ఓకే సార్ అని ప్రిన్సిపల్ చెప్పటంతో భరత్ అక్కడి నుండి లేచొచ్చేశాడు. భరత్ బయటకు వెళ్లిన వెంటనే ప్రిన్సిపల్ తన పక్కనే ఉన్న అసిస్టెంట్ ప్రిన్సిపల్తో, నాకొకసారి భరత్ పర్సనల్ ఫైల్ ఇవ్వండి అని అడిగాడు. దాంతో చేతిలో ఉన్న మరో ఫైల్ను ప్రిన్సిపల్ చేతికి అందించాడు అసిస్టెంట్. ఫైల్ చెక్ చేసిన ప్రిన్సిపల్, ఇందులో కేవలం అతనిది ఆర్డినరీ ఫ్యామిలీ అనుంది, మరి 30 కోట్లు డొనేషన్గా ఎలా ఇచ్చాడు అని అనుమానంగా అడిగాడు. అంటే మీ ఉద్దేశం ఏంటి సార్ అని అడిగాడు అసిస్టెంట్ ప్రిన్సిపల్. ఇంత డబ్బు ఈజీగా ఖర్చు పెట్టేశాడంటే అతను నిజంగా ఏదో పెద్ద రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన వాడని అనిపిస్తుంది అని అన్నాడు ప్రిన్సిపల్. అప్పుడు విషయం చాలా సింపుల్ సార్. ఒకవేళ అతను నిజంగా రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన వాడైతే ఇలాంటి ఆర్డినరీ డాక్యుమెంట్స్ సృష్టించడం వాళ్లకు పెద్ద విషయమేమీ కాదు అని చెప్పాడు అసిస్టెంట్ ప్రిన్సిపల్. దానికి ప్రిన్సిపల్ కూడా తలూపుతూ ఆలోచనల్లో పడ్డాడు. నిజానికి ఒక కాలేజ్ స్టూడెంట్ కాలేజ్కి చీఫ్ డైరెక్టర్ అయ్యాడంటే ఇది వినడానికి నమ్మశక్యంగా అనిపించదు. కానీ ఇక్కడ ఇది నిజంగానే జరిగింది. ఈ కాలేజ్లో ఇప్పటివరకు ఆర్యన్ మాత్రమే చాలా పెద్ద కుటుంబానికి చెందినవాడనుకునేవాణ్ణి. అందుకే అతన్ని ఏం చేసినా కాలేజ్లో చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాను. కాని ఇంత డబ్బుండి కూడా ఇతను 3 ఏళ్లుగా కాలేజ్లో చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు. బార్లో వెయిటర్గా కూడా పనిచేశాడు. కాని ఎందుకిలా చేశాడు? కొన్ని హైక్లాస్ ఫ్యామిలీస్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయని విన్నాను. ఒకవేళ ఇతను కూడా అలాంటి సూపర్ ఫ్యామిలీకి సంబంధించినవాడు కాదు కదా అని మనసులో అనుకున్నాడు. ఆ అనుమానం రాగానే అతని మొహానికి చెమటలు పట్టాయి. అది వీకెండ్. ఆ రోజు ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషన్ జరుగుతోంది. ఉదయాన్నే మిథున, లక్ష్మణ్లతో కలిసి హోటల్ దగ్గరకొచ్చేశాడు భరత్. కాంపిటీషన్ కావటంతో అప్పటికే అక్కడ పార్టిసిపేట్ చేయడానికి ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్, సూపర్ స్టార్స్తో ఆ హోటల్ మొత్తం నిండిపోయింది. పార్కింగ్ ఏరియా మొత్తం బ్రాండెడ్ కార్లు పార్క్ చేసున్నాయి. రిపోర్టర్స్ తమ కెమెరాలకు అదే పనిగా పనిచెప్తున్నారు. హోటల్ చుట్టూ టైట్ సెక్యూరిటీ కూడా ఉంది. వారందర్నీ చూసిన మిథున కంగారు పడుతూ, వామ్మో, ఎంతమందున్నారో, నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంది. ఏం కాదు, అందరూ మనలాంటి మనుషులే కదా, వెళ్దాం పదా అంటూ మిథున చేయి పట్టుకున్నాడు భరత్. వెంటనే లక్ష్మణ్ కూడా అక్కడున్న వాళ్ళందర్నీ చూస్తూ, అరే, ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు, చాలా గ్రాండ్ లెవెల్లో అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అని అన్నాడు. అవును, ఈ హోటల్లో కాంపిటీషన్ అంటేనే హై లెవెల్లో ఆర్గనైజ్ చేస్తారు అనంది మిథున. అయినా నువ్వేం భయపడకు మిథున, నువ్వు నోరు తెరిచి 4 మాటలు మాట్లాడితే వాళ్లే భయపడి పారిపోతారు అంటూ ఆట పట్టించాడు లక్ష్మణ్. నేను అస్సలే ఇప్పుడు టెన్షన్లో ఉన్నాను, ఈ టైంలో జోకులు వేశావనుకో నాకు మండుతుంది అని చిరాగ్గా అంది మిథున. మండితే పర్వాలేదులే, పక్కనే ఫైర్ ఇంజన్ కూడా ఉంటుంది, ఒక్క కాల్ చేస్తే చాలు వచ్చేస్తుంది అని అన్నాడు లక్ష్మణ్. ఏంటి, జోక్ చేశావా? ఏడ్చినట్టుంది, నువ్వు సైలెంట్గా రా అనంది మిథున. లక్ష్మణ్ నవ్వుకుంటూ వాళ్ల వెనుకే వెళ్లాడు. సెలబ్రిటీలను క్యాప్చర్ చేయటంలో బిజీగా ఉన్న రిపోర్టర్స్ లోపలికొస్తున్న భరత్, లక్ష్మణ్లను అంతగా పట్టించుకోలేదు. దాంతో ఎలాంటి అడ్డంకులు లేకుండానే వాళ్లు లోపలికి వెళ్లిపోయారు. లోపల దేవేందర్ హోటల్కొచ్చిన గెస్ట్లందర్నీ పర్సనల్గా కలిసి పలకరిస్తూ ఉన్నాడు. ఆ హోటల్కి ప్రస్తుతం వస్తున్న వాళ్లందరూ నోబుల్ స్టేటస్లో ఉన్న వాళ్లు కావటంతో ఆ హోటల్ ప్రెసిడెంట్గా దేవేందర్ వాళ్లను ఇన్వైట్ చేసే బాధ్యతలు తీసుకున్నాడు. భరత్ని చూడగానే అతను మర్యాదగా పలకరిస్తూ, మీరు పార్టిసిపేట్ చేయడానికి ఇంకా టైం ఉంది సార్, ఏదన్నా కావాలంటే మాకు ఇన్ఫార్మ్ చేయడానికి మీరు ఆలోచించద్దు అని అందరితో చెప్పినట్టు గౌరవంగా చెప్పాడు. ఓకే అని అన్నాడు భరత్. రే, నేనిక్కడే ఆడియన్స్లో కూర్చుంటాను, మీరిద్దరూ పార్టిసిపెంట్స్ రూమ్కెళ్ళండి అని అన్నాడు లక్ష్మణ్. వాళ్లు కూడా ఓకే అంటూ తమకు అలాట్ చేసిన రూమ్ వైపుగా వెళ్లారు.
ఇంతలో వెనక నుండి, హలో మిథునా, ఈ ఛాంపియన్షిప్ గెలవడానికి ఈ భరత్ గాడు నీకు హెల్ప్ అవుతాడని అనుకుంటున్నావా? అతను కనీసం నీకోసం ఒక మోడల్ని కూడా తీసుకురాలేకపోయాడు అని ఎగతాళిగా అంటూ ముందుకొచ్చాడు ఆర్యన్. అతని పక్కనే ఒక అమ్మాయి కూడా ఉంది. ఆమెను చూడగానే గుర్తుపట్టింది మిథున. ఆమె 2 సార్లుగా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ కొట్టిన డిజైనర్ రీతూ వర్మ. ఓ ఆర్యన్, చూస్తుంటే ఈ ఛాంపియన్షిప్ గెలుస్తానని బాగా నమ్మకంగా ఉన్నట్లున్నావు అని నవ్వుతూ అడిగాడు భరత్. ఎస్, ఈ ఛాంపియన్షిప్ గెలవాలన్నదే నా లక్ష్యం. అందుకే 2 సార్లు ఇంటర్నేషనల్ ఛాంపియన్ అయిన డిజైనర్తో పాటు చాలా మంది ఇంటర్నేషనల్ మోడల్స్ నా వైపు నుండి తీసుకొస్తున్నాను. కానీ నిన్ను చూస్తుంటేనే నవ్వొస్తుంది. నీ తరపు నుండి నువ్వు కేవలం ఈ మిథునని మాత్రమే నమ్ముకున్నావు అని నవ్వాడు ఆర్యన్. అతని పక్కనే ఉన్న రీతూవర్మ మిథున, భరత్లను పైనుంచి కింద వరకు చూస్తూ, ఇది ఒక వరల్డ్ క్లాస్ కాంపిటీషన్. ఇలాంటి వాళ్లు పార్టిసిపేట్ చేయడానికి అసలు ఎలా పర్మిషన్ ఇచ్చారో నాకు అర్థం కావడం లేదు. వీళ్లతో కలిసి పార్టిసిపేట్ చేస్తున్నానంటే నన్ను చూసి నవ్వుతారు అని ప్రౌడ్గా చెప్పింది. ఆర్యన్ నవ్వుతూ, నీకింకో విషయం తెలుసా రీతూ? వీళ్లకు ఒక్క మోడల్ కూడా లేదు. అందుకే డిజైనర్ మిథున ఇప్పుడు మోడల్ మిథునుగా కూడా మారిపోతుంది అని చెబుతూ మిథునని చూసి, జాగ్రత్త మిథునా, స్టేజ్ మధ్యలో నడుస్తూ కింద పడిపోయి అమ్మా అయ్యా అన్నావంటే అందరూ నిన్ను చూసి నవ్వుకుంటారు అంటూ పెద్దగా నవ్వాడు. దాంతో రీతూవర్మ కూడా అతని నవ్వుతో జత కలిపింది. వాళ్ల మాటలకు మిథున మొహం కోపంతో ఎర్రబడిపోయింది. అది గమనించిన భరత్ వెంటనే ఆమె చేతిని పట్టుకుని కూల్గా ఉండమన్నట్లుగా ఆమె కళ్లల్లోకి చూస్తూ చిన్నగా నవ్వాడు. ఆ కళ్లల్లో కనిపించిన ఎంకరేజ్మెంట్ చూస్తే మిథునకు కొంచెం ధైర్యంగా అనిపించింది. అప్పుడు ఆర్యన్ మళ్లీ మాట్లాడుతూ, మిథునా, నువ్వు అనవసరంగా ఈ భరత్ గాడి వెనక తిరిగి నీ ఫ్యూచర్ పాడు చేసుకోకు. నువ్విన్ని వదిలేస్తే నీకు కనీసం ఈ ఛాంపియన్షిప్లో రన్నర్గా ఉండడానికైనా నేను హెల్ప్ చేస్తాను. ఇందులో రన్నర్గా గెలవడం కూడా చాలా గ్రేట్. అది నీకూడా తెలిసే ఉంటుంది కదా అని అన్నాడు. ఆ మాటకి భరత్ నవ్వి, సరే, ఈ మాటలు గుర్తుపెట్టుకో, కాంపిటీషన్ అయ్యాక మళ్ళీ మాట్లాడుకుందాం అంటూ మిథున చేతిని పట్టుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. భరత్ మాటలు విని రీతూవర్మ ఆశ్చర్యంగా చూస్తూ, ఆర్యన్, అతను అంత పొగరుగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? అయినా నువ్వెందుకు వాణ్ణి వదిలేస్తున్నావు అనంది. ఎందుకంటే ఇప్పుడు వాడి గురించి ఆలోచించే టైం నాకు లేదు. ప్రస్తుతం నాకు ఈ కాంపిటీషనే ముఖ్యం అనన్నాడు ఆర్యన్. ఆ మాటకు రీతూ ఒక్క క్షణం ఆలోచించి, సరే, అయితే ఈ విషయాన్ని నాకొదిలే. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది ఫాలో అయితే ఈ రోజు అతని పని అయిపోతుంది అనంది. ఏంటి ఐడియా అని ఆత్రంగా అడిగాడు ఆర్యన్. అప్పుడు రీతూ తన మనసులో ఉన్న ప్లాన్ గురించి అతనితో చెప్పింది. అది వినగానే ఆర్యన్ నవ్వుతూ తలూపి, వెరీ గుడ్, నేను ఈ విషయాన్ని నీకే వదిలేస్తున్నాను. మన కాంపిటీషన్కి ఎఫెక్ట్ అవ్వనంత వరకు నువ్వు ఏ ఆట ఆడినా నాకోకే. బట్ డోంట్ లెట్ మీ డౌన్ ఎట్ ఎనీ కాస్ట్ అని అన్నాడు. షూర్, డోంట్ వరీ అనంది రీతూవర్మ. గదిలోకొచ్చిన భరత్ మౌనంగా మిథునని చూస్తూ, నువ్వింకా రీతూవర్మ మాటల గురించి ఆలోచిస్తున్నావా అని అడిగాడు. మిథున చిన్నగా నవ్వి, నిజానికి ఇలాంటి వాళ్లని పట్టించుకోనుగాని ఆ రీతూవర్మ వరుసగా 2 సార్లు ఛాంపియన్షిప్గా గెలిచింది. ఈ కాంపిటీషన్ లెవెల్ కూడా చాలా పెద్దది. వందలాది మంది మోడల్స్తో మనం పోటీ పడగలమా అని నాకు చిన్న అనుమానంగా ఉంది అనంది మిథున. అప్పుడు భరత్, ఇది ఎక్కువ మంది మోడల్స్ను తీసుకొచ్చే కాంపిటీషన్ కాదు. అలా అయితే నేను నీకోసం ఎంతమంది మోడల్స్నైనా తీసుకొచ్చేవాణ్ణి. ఇది డ్రెస్ డిజైనింగ్ పోటీ, అది మర్చిపోవద్దు అని అన్నాడు. ఎంతమంది మోడల్స్నైనా ఎలా తీసుకొస్తావు నువ్వు అని అనుమానంగా అడిగింది మిథున. ఆ ప్రశ్నతో తను తొందరలో ఆమె ముందు పొరపాటుగా మాట్లాడానని అర్థం చేసుకున్న భరత్ వెంటనే కవర్ చేస్తూ, ఏదో ఫ్లో కోసం చెప్పాన్లే, అది కూడా తప్పేనా? నువ్వు నేను చెప్పిన దాంట్లో మ్యాటర్ విను, లూప్ హోల్స్ వెతక్కు అని అన్నాడు. ఫ్లో కోసం చెప్పావా? అంతమంది మోడల్స్ని నువ్వెలా తీసుకొస్తావా అని ఒక్క క్షణం పాటు నేను ఆశ్చర్యపోయాను. సరే, ఇక విషయం వదిలే, మనం త్వరగా రెడీ అవ్వాలి. ముందు నేను నిన్ను రెడీ చేస్తాను అంటూ మిథున లేచి మేకప్ బాక్స్ తీసుకుని, రా మేకప్ చేస్తాను అనంది. నాకు మేకప్ వేస్తావా? వదొద్దు, నాకివన్నీ అలవాట్లేదు. నా లైఫ్లో ఒక్కసారి కూడా మేకప్ వేసుకోలేదు అని అన్నాడు భరత్.
అతని కంగారు చూసి మిథున నవ్వుతూ, ఇది ఎక్కువగా ఏమీ కనిపించదు భరత్. జస్ట్ ఫేస్ ఆయిలీగా లేకుండా స్పాట్లైట్ ముందున్నప్పుడు నీ మొహం బ్రైట్గా కనిపించేలా మాత్రమే చేస్తుంది అనంది. దాంతో భరత్ అయిష్టంగానే సరే అనన్నాడు. ఇంతలో ఆ గది తలుపులు తెరుచుకుని హఠాత్తుగా లోపలికొచ్చిన రీతూవర్మ, ఇదిగో వీళ్లే పట్టుకోండి అని గట్టిగా అరిచింది. భరత్ మిథున ఇద్దరూ ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా చూశారు. భరత్ మిథునలను అడ్డుకోవడానికి రీతువర్మ వేసిన ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్లో ఆమె సక్సెస్ అవుతుందా? భరత్ అనుకున్నట్టే మిథునను ఛాంపియన్గా చూడగలడా? ఎపిసోడ్ 15 కపుల్ షో. భరత్ మిథునలు కాంపిటీషన్ కోసం రెడీ అవుతూ ఉండగా డోర్ తీసుకుని హఠాత్తుగా లోపలికొచ్చిన రీతూవర్మ, వాళ్లే నా డిజైన్ డ్రెస్సెస్ దొంగలించారు, వాళ్ళని పట్టుకోండి అని గట్టిగా అరిచింది. ఆమె వెనుకే ఆర్యన్ బాడీగార్డ్స్ కూడా లోపలికొచ్చారు. భరత్ ఆమె మాటలకు మొహం చెట్లిస్తూ, మీరేదో పొరపాటు పడుతున్నారు, మేమా పని చేయలేదు అనన్నాడు. రీతూవర్మ వెక్కిరింతగా నవ్వుతూ, సాక్ష్యం మీ ముందే ఉంది మిస్టర్ భరత్. అదుగో మీ రూంలో ఉన్న నా బ్యాగ్, అది నాదే. అందులో నేను కాంపిటీషన్ కోసం డిజైన్ చేసిన డ్రెస్సెస్ ఉన్నాయి అని చెప్పింది. అప్పుడే ఆ గదిలో ఉన్న బ్యాగ్ వైపు చూశాడు భరత్. నిజానికి వాళ్లు లోపలికొచ్చేటప్పటికీ ఆ బ్యాగ్ అక్కడ లేదు. ఇప్పుడెలా వచ్చింది అని ఆలోచించాడు. వాళ్లు రూంలోకొచ్చిన 2 నిమిషాలకే రూమ్ క్లీనింగ్ అని స్టాఫ్ ఒకరు వీల్ ట్రాలీతో అక్కడికొచ్చిన విషయాన్ని అతను గుర్తు చేసుకున్నాడు. బహుశా ఆ ట్రాలీలోనే ఈ బ్యాగ్ కూడా లోపలికి తీసుకొచ్చి తెలివిగా లోపల పెట్టుంటారని అర్థం చేసుకున్నాడు భరత్. ఆ బ్యాగ్ నాది, అది మీరే దొంగలించారు అంటూ పక్కనే ఉన్న గార్డ్స్తో, త్వరగా అది ఓపెన్ చేసి చూడండి, అందులో నా డ్రెస్సెస్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో నేను చూడాలి అని కంగారు నటిస్తూ అంది రీతూవర్మ. వెంటనే బాడీగార్డ్ వెళ్లి ఆమె చెప్పిన బ్యాగ్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి ఓపెన్ చేశాడు. అందులో ఉన్న బట్టలన్నీ ముక్కలు ముక్కలుగా కట్టయిపోయి ఉన్నాయి. వాటిని చూసిన వెంటనే రీతూ షాక్ అయినట్టుగా, మై గాడ్, నా డ్రెస్సెస్ అని అరిచి భరత్ మిథునల వైపు చూసి, మీరేం చేశారు? నా డ్రెస్సెస్ దొంగలించడమే కాకుండా వాటినిలా కట్ చేయడంలో మీ ఉద్దేశమేంటి? అంటే నేనెలాగైనా ఛాంపియన్షిప్ గెలవకుండా ఉండటానికి మీరిదంతా చేశారు కదా అని అరుస్తూ బాడీగార్డ్స్ వైపు తిరిగి, ముందు వాళ్ళని పట్టుకోండి, వెంటనే పోలీసులకు అప్పగించాలి అనంది రీతూవర్మ. ఆ మాటలు వినగానే ఆర్యన్ బాడీగార్డ్స్ మిథున భరత్లను పట్టుకోవడానికి వెళ్లారు. ఇంతలో సడన్ గా ఒక్కసారిగా లోపలికొచ్చారు హోటల్ సెక్యూరిటీ. వాళ్లు ఆర్యన్ బాడీగార్డ్స్ నాపుతూ, మీరు వాళ్ళని పట్టుకోవడానికి వీల్లేదు అని అడ్డుకున్నారు. భరత్ తమ చైర్మన్ కావటంతో అతన్ని అడుగడుగునా ఫాలో అవుతూనే ఉన్నారు హోటల్ సెక్యూరిటీ. ఊరు పేరు తెలియని వాళ్ళని గార్డ్స్ ప్రొటెక్ట్ చేయటంతో రీతూవర్మ షాక్ అవుతూ, మీరేం చేస్తున్నారు? వాళ్ళు నా డిజైనర్ డ్రెస్సెస్లన్నీ నాశనం చేశారు, వాళ్లను వెంటనే అరెస్ట్ చేయాలి అని కోపంగా అంది. ఇంతలో, ఇక్కడేం జరుగుతుంది? రితూ, ఎందుకలా పెద్ద పెద్దగా అరుస్తున్నావు అంటూ డోర్ దగ్గర్నుండి ఎవరిదో గొంతు వినిపించింది. దాంతో వెనక్కి తిరిగి చూసిన రీతూ అక్కడున్న వ్యక్తిని చూసి, హలో మిస్టర్ థామస్, థ్యాంక్ గాడ్ మీరు టైంకొచ్చారు అంటూ అతని దగ్గరకు వెళ్ళి, చూడండి థామస్, వీళ్ళు నా డ్రెస్సెస్ని దొంగలించడమే కాకుండా వాటిని ముక్కలు ముక్కలు చేసి స్పాయిల్ చేశారు. మీరే జస్టిస్ చేయాలి, ఈ కాంపిటీషన్ నుండి వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలి అనంది. థామస్ ఆ రోజు జరగబోయే కాంపిటీషన్కి చీఫ్ జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. రీతూవర్మ మాటలు వినగానే థామస్ ఎదురుగా ఉన్న భరత్ను సూటిగా చూశాడు. వెంటనే అతని కళ్ళు ఆశ్చర్యంగా ముడుచుకున్నాయి. అప్పుడు భరత్ అతన్ని చూసి, హలో మిస్టర్ థామస్, ఇందులో మా తప్పేం లేదు, కావాలంటే హోటల్ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు అంటూ హోటల్ సెక్యూరిటీ గార్డ్ వైపు చూశాడు. వెంటనే అతను హడావిడిగా బయటికెళ్లి ఒక ట్యాబ్ తీసుకునొచ్చి సీసీ కెమెరా రికార్డింగ్ను ఆన్ చేశాడు. అందులో కాసేపటి క్రితం రీతూవర్మ బ్యాగ్ను ఎవరో ఒక వ్యక్తి తీసుకొస్తున్నట్లుగా కనిపించింది. కాని అతను క్యాప్ పెట్టుకుని తన ముఖాన్ని ఏ కెమెరాకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. ఫుటేజ్ మొత్తంలో అతని మొహం ఎక్కడా కూడా కనిపించలేదు. అది చూసిన థామస్, ఇందులో ఉన్న వ్యక్తి మిస్టర్ భరత్ కాదు, ఇద్దరి హైట్ వెయిట్లో డిఫరెన్స్ ఉంది అని అన్నాడు. వీళ్ళు డైరెక్ట్గా దొంగతనం చేయకపోయినా వేరే వాళ్లతో ఆ పని చేయించుంటారు. నన్ను కాంపిటీషన్లో లేకుండా చేయడానికి ఈ ప్లాన్ చేశారు. వెళ్ళి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. మిస్టర్ థామస్, మీ జడ్జిమెంట్ను ఇప్పుడే చెప్పండి అనంది రీతూవర్మ. నో రీతూ, ఇందులో వీళ్ళకి సంబంధం ఉంటుందని నేను అనుకోవడం లేదు. మీరు అనవసరంగా ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకండి. త్వరగా వెళ్ళి
కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వేరేదన్నా మార్గం వెతుక్కోండి అని అన్నాడు థామస్. థామస్ నోటి నుంచి ఆ మాటలు ఊహించని రీతూవర్మ ఆశ్చర్యంగా, వాట్? మీ కళ్ల ముందు ఎవిడెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. నా బ్యాగ్ ఇక్కడే ఉంది. కానీ మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? మీ అర్థమేంటి? మీరతనికి సపోర్ట్ చేస్తున్నారా అని అడిగింది. థామస్ వెంటనే కోపంగా, మిస్ రితు, ఒక్కసారి మీరేం మాట్లాడుతున్నారో గమనించుకోండి. డోంట్ రైజ్ యువర్ వాయిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నేను నిన్ను డిస్క్వాలిఫై చేయకముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని హెచ్చరించాడు. దాంతో రీతూవర్మ నోట మాట రానట్టుగా చూస్తూ ఉండిపోయింది. హఠాత్తుగా ఈ థామస్ వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు అని అనుకుంది రీతూవర్మ. నేను చెప్పింది వినిపించలేదా అని థామస్ మళ్లీ కోపంగా అనటంతో ఆలోచనలో నుండి బయటకొచ్చిన రీతు అక్కడ్నుంచి బాడీగార్డ్స్తో సహా బయటికి వెళ్ళిపోయింది. హోటల్ సెక్యూరిటీ కూడా వెళ్ళిపోవటంతో, మిథునా, నేనిప్పుడే వస్తాను, నువ్వు రెడీ అవ్వు అని అంటూ, సార్, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని థామస్తో కలిసి బయటకొచ్చాడు. థామస్ చాలాసేపటి నుండి ఉన్న అనుమానాన్ని ఇక ఆపుకోలేనట్లుగా, మీరు రామచంద్ర ఫ్యామిలీకి వారసుడు భరత్ రామచంద్ర కదా అని అడిగాడు. ఎస్ మిస్టర్ థామస్, మీరు సరిగ్గానే గుర్తుపట్టారు అని నవ్వుతూ అన్నాడు భరత్. కానీ మీరా డిజైనర్తో ఏం చేస్తున్నారు? ఆమెకు కాంపిటీషన్లో హెల్ప్ చేయబోతున్నారా అని అడిగాడు థామస్. అవును, కాబోయే ఛాంపియన్కి నా సైడ్ నుండి హెల్ప్ చేస్తున్నాను అని నవ్వాడు భరత్. దాంతో మిథున ఛాంపియన్ అని అతను ముందే నిర్ణయించాడు అని అర్థం చేసుకున్న థామస్, ఓకే మిస్టర్ భరత్ రామచంద్ర, నాకు అర్థమైపోయింది అని అన్నాడు థామస్. థ్యాంక్ యూ మిస్టర్ థామస్ అని అన్నాడు భరత్. రామచంద్ర ఫ్యామిలీ నడుపుతున్న టెక్స్టైల్ కంపెనీలో మెంబర్ లాంటివాడు థామస్. ఆ కంపెనీలన్నింటిలో లగ్జరీ క్లాతింగ్ బిజినెస్లన్నీ థామస్ అండర్లోనే జరుగుతూ ఉంటాయి. అందుకే భరత్ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న థామస్కి తాను చేయవలసిన పనేంటో ఈజీగానే అర్థమైంది. అప్పుడు థామస్ అతన్తో, సార్, నేను మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్న ఒక పార్టిసిపెంట్ ఆల్రెడీ మిగతా జడ్జెస్ అందరికీ లంచమిచ్చారని నేను విన్నాను అని చెప్పాడు. అది ఖచ్చితంగా ఆర్యన్ అని నాకు బాగా తెలుసు అని అన్నాడు భరత్. దీన్ని నేను డైరెక్ట్గా డీల్ చేయమంటారా అని అడిగాడు థామస్. భరత్ కొంచెంసేపు ఆలోచించి, ఇప్పుడే కాదు, కాసేపు ఆర్యన్ను గెలుస్తాను అన్న భ్రమలోనే ఉండనివ్వండి. సరైన టైంలో సరైన విధంగానే అతన్ని దెబ్బ కొట్టాలి అని అన్నాడు భరత్. భరత్ అలా ఎందుకు చేయాలనుకుంటున్నాడో థామస్కి అర్థం కాలేదు. అయినా అతనేం మాట్లాడకుండా, ఓకే సార్ అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే దేవేందర్కి కాల్ చేసిన భరత్, దేవేందర్ గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు సిటీ బ్యాంక్స్ ఫండ్స్ని మొబిలైజ్ చేయండి. ఆర్యన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ స్టాక్ను స్నిప్ చేయడానికి రెడీ చేయండి అని చెప్పాడు. ఓకే సార్ అని అన్నాడు దేవేందర్. కాల్ డిస్కనెక్ట్ చేసిన భరత్ పెదాలపై చిరునవ్వు కనిపించింది. తను అనుకున్నది జరగకపోవటంతో నిరాశగా మొహం పెట్టుకుని ఆర్యన్ దగ్గరకు వెళ్ళింది రీతు. పని పూర్తయిందా అని అడిగాడు ఆర్యన్. లేదు, సరిగ్గా టైంకి చీఫ్ జడ్జ్ థామస్ అక్కడికొచ్చి భరత్ సైడ్ మాట్లాడాడు. ఇదంతా చూస్తుంటే అతను భరత్కి ఫేవర్ చేస్తున్నాడు అనిపిస్తుంది అని అంది. దాంతో కొంచెం విసుగ్గా మొహం పెట్టిన ఆర్యన్, సరే వదిలే, థామస్ ఒక్కడు ఫేవర్ చేసినంత మాత్రాన వాడు ఛాంపియన్గా గెలవడు. నేనిప్పటికే చాలామంది జడ్జెస్లను డబ్బుతో కొనేశాను. ఇక వాడు ఎలా గెలుస్తాడో నేను కూడా చూస్తాను అని అన్నాడు. ఇంకా సేపట్లో ఫ్యాషన్ షో స్టార్ట్ అవబోతుంది. మిథున, భరత్లు ఇద్దరూ రెడీ అయ్యి బ్యాక్ స్టేజ్కొచ్చారు. అప్పటికే అక్కడున్న రీతు కూడా తన మోడల్స్ను ఫైనల్ చెక్ చేస్తుంది. ఆమె వాళ్ళిద్దరినీ విచిత్రంగా చూస్తూ, మీరసలు ఏ డ్రెస్సెస్ వేసుకొనొచ్చారు? ఇది అల్ట్రా మోడర్న్ కాంపిటీషన్, కానీ మీరు ఈ అవుట్డేటెడ్ క్లాత్స్లో వస్తే అందరూ మిమ్మల్ని చూసి నవ్వుకుంటారనుకోలేదా అనంది. నిజంగానే అంతమంది అందమైన మోడల్స్ మధ్య వాళ్ళిద్దరూ విచిత్రంగా కనిపిస్తున్నారు. కాని భరత్, మిథునలిద్దరూ దాని గురించి పట్టించుకోలేదు. అది డ్రెస్ డిజైనింగ్ కాంపిటీషన్ కావటంతో వాళ్లు తమ డిజైన్స్ మీద చాలా నమ్మకంగా ఉన్నారు. రాచరికపు కాలంలో ఉండే ప్రజల జీవనశైలిని తన డ్రెస్సులపై డిజైన్ చేసింది మిథున. దానిని డిజైనర్ రీతూ కూడా గమనించింది. అది అద్భుతమైన పనితనమని ఆమెకు కూడా తెలుసు. కాని ఆమె దాన్ని ఒప్పుకోలేకపోయింది. దాంతో వాళ్ళిద్దరి వైపు ఎగతాళిగా చూస్తూ, అసలు మీకు ఫ్యాషన్ అంటే, ట్రెండ్ అంటే ఏంటో తెలుసా లేదా అంటూ వెక్కిరించింది. ఆమె మాటలకు మిథున కోపంగా ఆన్సర్ చేయబోయింది.
కాని అంతలోనే కంట్రోల్ చేసుకుంటూ, మాకు ఫ్యాషన్ గురించి తెలుసో లేదో తర్వాత సంగతి కాని, నువ్వు డిజైన్ చేసిన డ్రెస్లన్నీ మేం కట్ చేసి స్పాయిల్ చేశామన్నావు కదా, మరి ఇంత త్వరగా ఎలా రెడీ చేశావు అని అడిగింది. ఆ ప్రశ్నకు తడబడిన రీతు వెంటనే సర్దుకొని, మీలా చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాళ్ళుంటారని నాకు బాగా తెలుసు. అందుకే నేనెప్పుడూ ఒకే డిజైన్లో 2 సెట్స్గా డ్రెస్సెస్ని క్యారీ చేస్తాను. ఒకటి ప్రాబ్లంలో ఉన్నా మరొకటి సేవ్ చేస్తుందని అంటూ మొహం తిప్పుకుంది. ఇంతలో రీతూవర్మ పేరు అనౌన్స్ చేయటంతో ఆమె తన మోడల్స్ని చూసి, కమాన్ గర్ల్స్, లెట్స్ రాక్ అని ఎంకరేజ్ చేసింది. ఆమె మోడల్స్ అందరూ ఒక్కొక్కరిగా స్టేజ్ పైకి వెళ్లి తమ డ్రెస్లను అందంగా ప్రెజెంట్ చేయటం మొదలుపెట్టారు. సన్నగా నాజూగ్గా ఉండి 1-2 సార్లు అక్కడక్కడే తిరిగి డ్రెస్లను చూపిస్తూ అందరి ముందు ఎగ్జిబిట్ చేశారు. 100 మంది మోడల్ స్టేజ్ను కాసేపటి వరకు కళ్ళు తిప్పనివ్వకుండా చేసేశారు. దాంతో వాళ్లు స్టేజ్పై ఉన్నంతసేపు చప్పట్ల శబ్దం వినిపిస్తూనే ఉంది. రీతూవర్మ తన మోడల్స్ చేసిన షోకి సంతోషిస్తూ పక్కనే ఉన్న భరత్తో, చూసారా, ఫ్యాషన్ అంటే ఇది. మీలాంటి వాళ్లకి దీని గురించి ఎప్పటికి తెలుస్తుందో. అసలేం తెలియకుండానే హాఫ్ నాలెడ్జ్తో వచ్చి ఛాంపియన్ అవ్వాలని కలలు కంటున్నారు. ఇది కొంచెం కామెడీగా లేదు అంటూ నవ్వింది. రీతూవర్మ మాటల్తోనే వాళ్ళిద్దరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ను దెబ్బతీయాలని ట్రై చేస్తోంది. ఆ సంగతి అర్థం చేసుకున్న భరత్ ఆమె మాటలకి చిరునవ్వుతో చూసి రియాక్ట్ అవ్వకుండా వదిలేస్తున్నాడు. ఒక్కో డిజైనర్ వరుసగా తమ మోడల్స్తో వెళ్లి తాము డిజైన్ చేసిన డ్రెస్లన్నీ ప్రెజెంట్ చేస్తున్నారు. అందరి డ్రెస్లు పూర్తి మోడ్రన్ లుక్లో ఆడియన్స్తో పాటు స్టేజ్ ముందున్న 30 మంది జడ్జిలను కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. చివరిగా మిథున పేరును అనౌన్స్ చేశారు. హాల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. స్టేజ్పై ఉన్న లైట్స్ అన్నీ ఆగిపోవటంతో హాల్లో మసక చీకటి ఆవరించింది. మిథున, భరత్లు వెళ్లి స్టేజ్పై నిల్చున్నారు. హఠాత్తుగా స్పాట్లైట్ ఆన్ అయ్యి భరత్ మిథునలపై ఫోకస్ చేసింది. ఇద్దరూ గోల్డెన్ కలర్లో ఉన్న డ్రెస్లను శరీరం నిండుగా వేసుకుని ఉన్నారు. ఆ డ్రెస్లపై మెరూన్ కలర్తో అవి మన భారతీయ నాగరికతను తెలిపే విధంగా బొమ్మలు ముద్రించి ఉన్నాయి. చూస్తుంటే వాళ్లు ఫ్యాషన్ షోకొచ్చారు అనిపించడం లేదు. ఇంతలో మెల్లగా స్టేజ్ వెనుక నుండి సన్నని మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఇద్దరూ ఆ మ్యూజిక్కి అనుగుణంగా అడుగులు కదుపుతూ ఆ స్టేజ్ పైన మోడ్రన్ బ్యాలే డాన్స్ ప్రెజెంట్ చేయటం మొదలుపెట్టారు. ఒక్క క్షణం పాటు అక్కడున్న వాళ్లందరూ డాన్స్ షో చూస్తున్నట్టుగా ఫీలవుతూ విసుగ్గా మొహం పెట్టారు. సరిగ్గా అప్పుడే వాళ్ళిద్దరూ ఒకరి చేతిని ఒకరు పట్టుకుని రౌండ్గా తిరుగుతూ ఉండగానే వారి డ్రెస్సుల్లో నుండి ఒక లేయర్ కిందకి జారిపోయి కొత్త డిజైన్ కనిపించింది. చూస్తున్న వాళ్లందరికీ ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఒక్క క్షణం పట్టింది. ఇంతలో మరో లేయర్ డ్రెస్ జారిపోయింది. మరో కొత్త డిజైన్ డ్రెస్ వాళ్ల శరీరంపై మెరిసింది. స్టేజ్ పైకొచ్చినప్పుడు నిండైన డ్రెస్సుల్లో అడుగుపెట్టిన వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్యాంట్ షర్ట్లో కనిపించారు. మెల్లగా మ్యూజిక్లో ఫాస్ట్నెస్ పెరుగుతోంది. వాళ్ల డాన్స్లో కూడా మూమెంట్స్ పెరుగుతూ డ్రెస్లో ఒక్కొక్క లేయర్ను తొలగిస్తూ న్యూ మోడ్రన్ డ్రెస్లను ప్రెజెంట్ చేస్తున్నారు. ఇద్దరూ రాజుల కాలం నుండి ఇప్పటి వరకు భారతీయుల వస్త్రాధరణలో వచ్చిన మార్పులను చూపిస్తూ చివరిగా మోడ్రన్ డ్రెస్సుల్లోకి మారిపోయారు. భరత్ మిథున నడుంపై చెయ్యి వేసి ఆమెను పైకి లేపాడు. ఆమె గాల్లో ఎగురుతున్న పక్షిలాగా కాళ్లను పైకి లేపి శరీరాన్ని విల్లులా వెనక్కి వంచుతూ అద్భుతమైన పోస్చర్లో ఆగిపోయింది. వెంటనే మ్యూజిక్ కూడా ఆగిపోయింది. ఒక్క సెకండ్ తర్వాత భరత్ ఆమెను మెల్లగా కిందకి దించుతాడు. ఇద్దరూ స్టేజ్పై నిల్చుని ఆడియన్స్కి నమస్కరించారు. హాల్ మొత్తం నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఒక్క చిన్న శబ్దం కూడా లేదు. ఇంతలో హఠాత్తుగా ఆడియన్స్ మధ్యలో నుండి లక్ష్మణ్ పైకి లేచి ఆనందంగా గట్టిగా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టాడు. మరియు క్షణంలోనే హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. బ్యాలే డాన్స్ థీమ్తో కేవలం ఇద్దరు మాత్రమే రకరకాల డ్రెస్లను ప్రెజెంట్ చేస్తూ చేసిన షో అక్కడున్న వాళ్లందరికీ పాత కొత్తలా కలయికలా కనిపించి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్నిచ్చింది. డిజైనర్స్ అందరి పర్ఫార్మెన్స్లు పూర్తయిన తర్వాత ఆ కాంపిటీషన్ లాస్ట్ స్టేజ్కొచ్చేసింది. హోస్ట్ స్టేజ్ పైకొచ్చి ఈవెంట్లో ఉన్న చిన్న చిన్న కేటగిరీలైన బెస్ట్ న్యూ కమర్ అవార్డ్, మోస్ట్ క్రియేటివ్ అవార్డ్, బెస్ట్ కలర్ మ్యాచింగ్ అవార్డుతో పాటు మరికొన్ని అవార్డులు కూడా అనౌన్స్ చేసి వాళ్లకి అవార్డులు అందించారు. చివరిగా మిగిలింది ఛాంపియన్ అవార్డ్. ఎవరైతే ఈ ఛాంపియన్ అవార్డును గెలుచుకుంటారో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోతారు. అందుకే ఈ ఛాంపియన్షిప్ కోసం డిజైనర్స్ అందరూ ప్రాణం పెట్టి పనిచేస్తారు. అందరూ రిజల్ట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
హోస్ట్ మాట్లాడుతూ, ఈరోజు జరిగిన ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషన్లో ఛాంపియన్ డిజైనర్ను అనౌన్స్ చేయటం కోసం ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ చీఫ్ జడ్జ్ మిస్టర్ థామస్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ అనంది. వెంటనే జడ్జ్ ప్యానెల్ నుండి థామస్ పైకి లేచి స్టేజ్ పైకి వెళ్లాడు. ముందుగా అతను మాట్లాడుతూ, ఈరోజు డిజైనర్స్ ప్రెజెంట్ చేసిన డిజైన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ అందరిలో ద బెస్ట్ ఇన్నోవేటివ్ థాట్స్తో ముందుకొచ్చిన మనకు ఒక్క డ్రెస్లోనే కొత్త డిజైన్స్ను ప్రెజెంట్ చేసిన మిథునను ఇయర్ ఛాంపియన్గా నేను సెలెక్ట్ చేస్తున్నాను అని అన్నాడు. ఆ మాట వినగానే జడ్జెస్ అందరిలో గుసగుసలు మొదలయ్యాయి. హోస్ట్ మిథునను స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తూ, మిస్ మిథున, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అలాంగ్ విత్ యువర్ కో ప్రెజెంటర్ మిస్టర్ భరత్. ఒకసారి మీ డిజైన్స్ అన్నీ మనం మళ్ళీ ఆడియన్స్కి చూపిద్దాం అనంది హోస్ట్. దాంతో మిథున ఉత్సాహంగా భరత్ వైపు చూసింది. భరత్ నవ్వుతూ ఆమె చేతిని పట్టుకుని స్టేజ్ పైకి వెళ్లాడు. అప్పుడు థామస్, భారతీయులు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే అద్భుతమైన దుస్తులను ధరించడం మొదలుపెట్టారు. కానీ ఈరోజు మిస్ మిథున టాలెంట్ నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. నేనీ డ్రెస్లన్నీ జాగ్రత్తగా చెక్ చేస్తే క్వాలిటీ, కలర్ మిక్సింగ్, డిజైన్స్ అన్నిట్లోనూ పాతదనాన్ని వదలకుండా కొత్తగా ప్రెజెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. వెరీ ఇంప్రెసివ్ వర్క్ డన్ బై మిస్ మిథున అని అన్నాడు. అదంతా చూస్తున్న రీతూవర్మ కోపంగా ఆర్యన్ దగ్గరకు వెళ్లి, ఈ థామస్ బిహేవియర్ చూస్తుంటే అతను మిథునను ఛాంపియన్ చేయాలని ముందే డిసైడ్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మనమేం చెయ్యాలి అనంది రీతూవర్మ. ఆర్యన్ ఆమె వైపు కూల్గా చూస్తూ, నువ్వు టెన్షన్ పడకు, ఇంకా ఛాంపియన్ ఎవరో నిర్ణయించలేదు. థామస్ చీఫ్ జడ్జ్ అయినప్పటికీ ఇంకా 29 మెంబర్స్ ఉన్నారు కదా, కొంచెం వెయిట్ చెయ్యి అని కూల్గా అన్నాడు. ఇప్పుడేం జరగబోతోంది? థామస్ నిర్ణయాన్ని మిగిలిన జడ్జిలందరూ వ్యతిరేకించబోతున్నారా? ఇన్ని రోజుల ఆర్యన్ కళ నెరవేరబోతుందా, లేక భరత్ పట్టుదల నెరవేరుతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.